అనేక విషయాల్ని ప్రేక్షక లోకానికి అందించడం. అందులో భాగంగా ఈరోజు మన స్టూడియోకి ప్రముఖ వక్త, విద్యావేత్త, ప్రత్యేకించి నీటిపారుదల అంశాలపైన సరైనటువంటి అవగాహన ఉన్నవాళ్ళు, అలాగే రాయలసీమ అధ్యయనాల సంస్థ వ్యవస్థాపకులు, రాయలసీమ పోరాటం కోసం, ప్రత్యేక రాయలసీమ కోసం ఎప్పటి నుంచో గళం విప్పి ప్రజల ముందుకు వస్తున్నటువంటి భూమన గారు మన స్టూడియోలో ఉన్నారు. వారికి స్వాగతం చెబుతూ 2-3 అంశాలపైన మనం ఈరోజు మాట్లాడుకుందాం. సార్, ఎన్నాళ్ళ నుంచో మన కళ కృష్ణా జలాల నీళ్లు చిత్తూరు జిల్లాకు రావడము, దాని తర్వాత కొన్ని పర్యవసనాలు మీద కొన్ని వర్తమాన రాజకీయాలు ఇవన్నిటిపైన కూడా మనం ఈరోజు మాట్లాడుకుందాము. మీరు ఈ రాయలసీమకు నీళ్లు రావాలి అని, కృష్ణా జలాలు రావాలని చాలాసార్లు చాలా ఏళ్లుగా పాదయాత్రలు చేశారు, పోరాటాలు చేశారు, ఉద్యమాలు చేశారు, అనేక రకాల ఇబ్బందులు కూడా గురయ్యారు. నిన్న అంటే ఇంకా చెరువుకు నీళ్లు రాలేదు, ఏదో కొంచెం గడ్డిపడింది అనేసి అన్నారు, కానీ కృష్ణా జలాలు మొత్తం మీద చిత్తూరు జిల్లాను తాకింది. దీనిపైన మీ అనుభూతి, మీ అభిప్రాయం చెప్పండి. చాలా సంతోషంగా ఉందంగా. నిజానికి నేను నిన్న పోయి వచ్చినాను. బి కొత్తకోట నుంచి పెద్ద సముద్రం దాకా పోయి నీళ్లు పారుదలని కళ్ళారా చూసాను. చాలా సంతోషపడ్డాను. అక్కడ రైతుల్లో ఒక నీళ్ల వెలుగును కూడా చూసినాం ముఖాలు. ప్రభుత్వాలు వస్తాయి పోతూ ఉంటాయి, ప్రభుత్వాలు రకరకాల విమర్శలు చేస్తూ ఉంటాయి, రకరకాల రూపాలు ఎత్తి చూపిస్తూ ఉంటాయి, దానికి కాదనం. కానీ ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం ఇవాళ మనకు అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికాలంటే 1986 నుంచి మేము పోరాటం చేసాం. 1986లో సరిగ్గా మీరు పిలిచిన ఈ రోజే మా పాదయాత్ర ఎండ్ అయింది పోతిరెడ్డిపాటి దగ్గర. ఇవన్నీ కూడా గుర్తొస్తున్నాయి నాకు. ఎన్టీ రామారావు గారు ఈ పథకానికి రూపకల్పన చేయడం, దాన్ని ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి మంచి చెడ్డలు, పూర్వాపరాలు, సరైనటువంటి రీతిలో ఇంజనీరింగ్ పథకాన్ని రూపకల్పన చేసినటువంటి శ్రీరామకృష్ణయ్య గారిని కూడా మనం గుర్తు చేసుకోవాలి. మీకు గుర్తు ఉన్నటువంటి తిరుపతిలో చాలా మార్లు నేను ఆయన పిలిపించాను. అంబేద్కర్ భవన్లో కానీ యూనివర్సిటీలో కానీ మనం మీటింగ్ పెట్టాం. అందులో అంద్రీనీవ పథకం ద్వారా 6,02,550 ఎకరాలకు నీళ్లు పారాలా అనేది దాని లక్ష్యం. అట్లనే 30 లక్షల మందికి తాగునీళ్లు ఇవ్వాలనేది. దీంట్లో 2 రకాలైనటువంటి ఫేజులు ఉన్నాయి. మొదటి ఫేజ్ నిజానికి కిరణ్ కుమార్ రెడ్డి గారు 2013లో మొట్టమొదటిసారిగా ఈ అంద్రీనీవా నీళ్లని జీడిపల్లి రిజర్వాయర్కి పంపించడానికి పూనుకున్న వ్యక్తి. మనం ఆయన మర్చిపోయి మిగిలినన్ని మాట్లాడుతున్నాం. గొప్ప పని చేశారు ఆయన. అంద్రీనీవా నీళ్లు రావటంలో ఎన్టీ రామారావు గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారి పాత్ర చాలా ప్రముఖంగా ఉంది. అయితే ఇందులో కొందరు మర్చిపోయినాం. ఎవరిని కోట్ల విజయభాస్కర్ రెడ్డిని, జనార్దన్ రెడ్డిని మనం గుర్తు చేసుకోవడం లేదు. వాళ్ళు ఏమి లేదు కనుక, ఎందుకంటే వాళ్ళు 2 ఏళ్ళు ఉన్నారు పోయినారు కనుక వాళ్ళని పెద్దగా మనం అనుకోవడం లేదు, గుర్తు చేసుకోవడం లేదు. కానీ అంద్రీనీవా సుజల స్రవంతి పథకం అనేది రాయలసీమ ఉద్యమాల ద్వారానే సాధ్యమయ్యింది. జలయజ్ఞం ఏర్పాటు చేసినప్పుడు రాజశేఖర రెడ్డి గారు దీన్ని తప్పనిసరిగా పూర్తి చేయాలని మొట్టమొదటిసారిగా 2004లోని అధికారంలోకి వచ్చిన వెంటనే 1000 కోట్లు విడుదల చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారికి పూర్వం చంద్రబాబు నాయుడు కూడా అధికారంలో ఉన్నాడు. అది పూర్తిగా కాగితాలుగా పరిమితమైంది. ఏమి అసలు కాదు, నిధులే విడుదల చేయలే. అక్కడి నుంచి ఆ జలయజ్ఞంలో భాగంగా చాలా ప్రాజెక్టులు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ జిల్లా వ్యక్తే. ఈ జిల్లాకు నీళ్లు వస్తే ఆయన అందరూ మెచ్చుకుంటారు, సంతోషపడతారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చినప్పుడు అంతకుముందు ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన ఈ పథకాన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన ప్రాధాన్యత రంగాలలో అప్పుడు పూర్తిగా పరిశ్రమలు, ఐటీ తప్ప రైతులకు సంబంధించి, రైతు సంక్షేమానికి సంబంధించి, రైతుల నీళ్లకు సంబంధించినటువంటి ఆ దృష్టే లేదు. పూర్తిగా ఏ వైపు ఉన్నాడు ఆయన? ఐటీ వైపు ఉన్నాడు. పారిశ్రామిక అభివృద్ధి చేయాలనేటువంటి వైపు ఉన్నాడు. కాబట్టి ఈ రంగం వైపు ఆయన చూపు సారించలేదు కనుక ఏ రకమైనటువంటి అభివృద్ధి జరగడానికి వీలు లేకుండా పోయింది. అంటే ఒక అభివృద్ధి అంటే ఒక రంగమే కాదు కదా, అనేక రకాలుగా సకల రంగాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైతే ప్రభుత్వం అభివృద్ధి చేయడానికి పూనుకుంటుందో అప్పుడే మేలు జరుగుతుంది. ఏది ఏమైనా మనం అంద్రీనీవా పథకానికి మాత్రమే పరిమితం ఇక్కడ చర్చ చేస్తున్నాం. అందువల్ల ఇవాళ మాత్రం అక్కడ మీరు ఇంకొక మాట అన్నారు ప్రారంభంలోనే, చెరువులకు నీళ్లు నింపడం అనేది కాదు ఇప్పుడు మొదటి అంశం. ఆ కాలంలో ట్రయల్ రన్ ద్వారా మదనపల్లెలో స్టోరేజ్ ట్యాంక్కి నీళ్లు అందించి తాగునీళ్ళ అవసరాలు తీర్చడం, నెక్స్ట్ పుంగనూరు తాగునీటి అవసరాలు తీర్చడం, నెక్స్ట్ అది కుప్పంకి వెళ్ళిపోవడం. ఇది బాగా గుర్తుంచుకోండి. మళ్ళీ మిగిలిన ఫేజ్లో బ్రాంచ్ కెనాల్స్ నీళ్ళు ఇవ్వడము, తర్వాత తాగడానికే కాకుండా సాగు కూడా నీళ్ళు ఇవ్వడం అనేటువంటి అంశం నెక్స్ట్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మాల్యాల అంటాం మనం, ఎక్కడ అంద్రీనీవా సుజల స్రవంతి ప్రారంభమయ్యి 40 శతకోటి ఘనపటడుగుల నీళ్లు. ఏవేవి?
మిగులు జలాలు బాగా గుర్తుంచుకోండి. అంటే వర్షాలు బాగా కురిసి వరదలు బాగా వచ్చి నీళ్లు శ్రీశైలంలో అమితంగా ఉన్నాయన్నప్పుడు మాత్రమే మనం తీసుకోవడానికి వీలవుతుంది. ఒకవేళ వర్షాలు రాకపోతే రాదు, కాలువలన్నీ కూడా ఖాళీగా ఉంటాయి, గుర్తుంచుకోవాలి మనం. మనం ఇప్పటికి కూడా మనం గట్టిగా కొట్టాడాల్సిందేమి చిత్తూరు జిల్లా వాళ్ళం కానీ అనంతపురం జిల్లాలో కర్నూలు కడప జిల్లా వాళ్ళమే మాకు నికర జలాలు ముందు కేటాయించు. ఈ 40 శతకోటి ఘనపడి అడుగుల నీళ్లు మిగులు జలాలుగా ఉన్నంత కాలము టీఎంసీ మనకు ప్రమాదమే. ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. ఒకవేళ 5-6 ఏళ్ల పాటు ఎప్పుడైనా కానీ వర్షాలు లేకపోయినా వరదలు లేవు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఎక్కడి నుంచి నీళ్లు వస్తాయి? ఈ అంశం అందరూ మర్చిపోతున్నారు అసలు నికర జలాల విషయాన్ని. ఈ నికర జలాలు అనేటివి కానీ మనం మాట్లాడకపోయినట్లయితే ప్రమాదం అనేది పొంచి ఉంటుంది. అయితే ఉన్నంతలో వీటికి మిగులు జలాలే కేటాయించినారు కనుక ఏ ప్రభుత్వం కూడా నికర జలాల గురించి ఆలోచన చేయలేదు. ఇది మొత్తం అంతర్రాష్ట్ర సమస్య కదా ఇది. ఇప్పుడు అందులో తెలంగాణ కూడా ఒకటి తయారైంది మనకు. ఆ తెలంగాణ వాళ్ళు కూడా ఈ మిగులు జలాలకు సంబంధించి నికర జలాలు శ్రీశైలం రిజర్వేర్కి సంబంధించి అనేక రకాలైనటువంటి వాదోపాదులు చేస్తున్నారు. మీరు బాగా గుర్తుంటుంది, ఎన్నికల్లో పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి మనం 230 టీఎంసీల నీళ్లు అదనంగా వాడుకుంటున్నామని హరీష్ రావు, చంద్రశేఖరరావు మహబూబ్ నగర్ లో గట్టిగా మాట్లాడడం పెట్టారు. బాగా రాయలసీమకు ఎంత వ్యతిరేకమైనటువంటి వ్యక్తులండి వీళ్ళు. పైగా మేమందరం కూడా రాయలసీమ మనం తెలంగాణ రాష్ట్రంలో కావాలని గట్టిగా కొట్లాడేవాళ్ళం. కనీసం సానుభూతి లేకుండా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి గురించి ఆలోచన చేయకుండా ఆ నీళ్ళని మనం చూస్తే యథార్థంగా మన నీళ్లు ఎవరు మనం ఇవాళ అల్లాడిస్తున్నాం. అల్లాడి ఇక్కడ ఆకులు మేస్తా ఉంటే మన నీళ్ళన్నీ కూడా పోతిరెడ్డిపాటి నుంచి రాయలసీమకి చంద్రబాబు తరలించడానికి. చంద్రబాబు పై నీ కోపం ఉంటే మిగిలిన విషయాలు మాట్లాడవయ్యా నువ్వు. మా రాయలసీమ ఎందుకు అడ్డం తీసుకొస్తా? పోతిరెడ్డిపాడు ప్రారంభకులు ఆయన కదా, మన వైఎస్ రాజశేఖర్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు. చంద్రబాబు సంబంధమే లేని వారమండి. 10,500 క్యూసెక్కుల సామర్థ్యంతో ఏర్పాటైనటువంటి పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని తెలుగంగా తర్వాత శ్రీశైలం కుడి బ్రాంచ్ కెనాల్ తర్వాత గాలేరు నగరి, వెలుగుంట ప్రాజెక్టు, ఆ తర్వాత ఈ ప్రాజెక్టులన్నీ కూడా రూపకల్పన చేసినప్పుడు ఈ తూములు సరిపోయా, దీని మూతి చాలా కొద్దిగా ఉంది, ఈ మూతిని వెడల్పు చేయకపోయినట్లయితే రాబోయే రోజుల్లో రాయలసీమ చుక్క నీరు కూడా అందవు అని 1986 జనవరి 1వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు మేము పాదయాత్ర చేస్తాం. నేను అప్పుడు అధ్యాపకుడుగా ఉండి కూడా మదనపల్లి నుంచి వాళ్ళతో చేరకుండా కాంగ్రెస్ వాళ్ళతో చేరకుండా వాళ్ళ చెప్పాడు అండర్లైన్ చేశాను. నేను ఎన్ శ్రీధర్, చంద్రశేఖర్ రెడ్డి 800 కిలోమీటర్లు పాదయాత్ర చేసాం. ఆ రోజు అద్భుతంగా మేము రాజకీయ పార్టీలు వేరువేరైనా రాజకీయాలు వేరైనా ఈ అంశంలో అందరం రాజశేఖర రెడ్డి గారు, డాక్టర్ రమణారెడ్డి గారు, మైసూరారెడ్డి గారు మేమందరం కూడా కలిసి ఒకరికొకరంగా ఆ రోజు పోరాటం చేస్తే ఇవాళ నీళ్ళని కూడా సాధ్యం చేసుకోవడానికి వీలవుతున్నది. కాబట్టి ఇప్పుడు అప్పుడు ఏం చేశాడు రాజశేఖర రెడ్డి? ఎందుకు మెచ్చుకుంటాం మేము మనం అందరం కూడా రాజశేఖర రెడ్డిని? 10,500 క్యూసెక్కుల సామర్థ్యం నుంచి 44,000 క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆ పెంచడం వల్లనే మనకి ఇవాళ తెలుగంగా లేకపోతే గాలేరు నగరి, శ్రీశైలం కుడి బ్రాంచ్ కాలంకి నీళ్లు వచ్చేటువంటి అవకాశం ఏర్పడింది. నిజానికి 44,000 క్యూసెక్కుల సామర్థ్యం సరిపోదు. మేము ఆ రోజు మా నినాదం ఏమి, 72,000 క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచితేనే మనకు నీళ్లు అందుతాయనేటువంటిది మా నినాదం. కానీ 44,000 క్యూసెక్కులు పెంచేదానికే చంద్రశేఖరరావు, ఆ తర్వాత హరీష్ రావు తెలంగాణ నుంచి, ఉమామహేశ్వరరావు, దేవినేని ఉమామహేశ్వరరావు కోస్తా నుంచి ఎంత తీవ్రంగా వాళ్ళు పోరాటం చేస్తారంటే, ప్రకాశం బ్యారేజీకి వచ్చి మొత్తం రైతులందరినీ కూడా చేర్చి నీళ్లనన్నీ కూడా రాజశేఖర రెడ్డి రాయలసీమకు తరలించుకుపోతున్నాడని ఇవాళ రాయలసీమలో 50,000 మంది ఒక్క కర్నూలు జిల్లాలోనే వలసపోయినారండి. ఇది యథార్థమైనటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కడు రాయలసీమ అంటే మంట, కసి, రాయలసీమకు ఏమీ జరగకూడదనేటువంటి ఆలోచనతో ఎవరెవరు ఏ పార్టీ వాళ్ళు ఏ రకంగా వ్యవహరించినారో మా అందరికీ అనుకూలం ఉంది. ఇప్పటికీ కూడా చెప్తున్నారు రామచారి గారు, ఆంధ్రప్రదేశ్ 2గా ఏర్పడిన తర్వాత అసలు మొత్తం అన్నీ కోస్తాకే ఇస్తామనండి. అమరావతి రాజధాని అయిపోయి, హైకోర్టు ఆడిన అయిపోయి, మొత్తం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆడిన అయిపోయి. నీకు రాష్ట్ర విభజన చట్టంలో కొన్ని విషయాలు చాలా స్పష్టంగా చెప్పినారయ్యా. ఆ చెప్పిన విషయాలన్నీ కూడా నువ్వు పూర్తి చేసినట్లయితే దాంట్లో ఏముంది తెలిసిన, అంద్రీ నీవా కానీ, గాలేరు నగర్ కానీ, తెలుగంగ కానీ పెండింగ్లో ఉండేటువంటి ఈ ప్రాజెక్టులన్నీ కేంద్రమే పరిపూర్తి చెయ్యాలా. మళ్ళీ అందరూ వినండి, ఇది విభజన చట్టంలో చాలా కేటగిరికల్గా క్లియర్గా పెండింగ్లో ఉండే నీటిపారుదల ప్రాజెక్టులన్నిటినీ కూడా కేంద్రమే పూర్తి చెయ్యాలా అని స్పష్టంగా రాశారు. ఏం జరుగుతుంది వాళ్ళ దాని గురించి ఎందుకు ఈ ప్రభుత్వం మిగిలినట్టు కూడా మాట్లాడడం లేదు. ఉక్కు కర్మకారం, రైల్వే జోన్ గురించి కానీ అసలు రైల్వే జోన్ అండి ఎవరు చెప్పాడు అయ్యా నీకు? వైజాగ్ అని ఎవరు లేదు, ఊరికి వీళ్ళు కల్పించుకున్నారు. అన్ని పార్టీలు రైల్వే జోనా? అటు తెలుగుదేశం పార్టీ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, వైజాగ్ అని లేదు. అది
నీకరే మేము గుంతకల్లని ఎంత పుచ్చుకుంటా ఉన్నా కానీ నీకు వైజాగ్ అని ఎవరు నేను మాట్లాడమని కల్పించుకున్నారు అందరూ అన్ని పార్టీలు సిపిఐ కానీ సిపిఎం కానీ జనసేన కానీ. రాయలసీమ నుంచి వస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు గారు ఖండించట్లేదు, వాళ్ళు కూడా సైలెంట్ అయిపోతున్నారు. అర్థం కాలేదు. కాబట్టి మనకి ఏమర్థం అవుతున్నది, రాయలసీమ విపరీతంగా నష్టపోతున్నది. అన్ని పార్టీలు అన్ని ప్రజా సంఘాలు కోస్తా వైపే మొగ్గు చూపుతున్నాయి. అందుకే నేను గత 4 ఏళ్ల నుంచి చాలా తీవ్రంగా నా గళం విప్పిస్తున్నా. నేను మనం కానీ వేరు పడకపోయినట్లయితే రాబోయే రోజుల్లో తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కొని వస్తుంది. మనమేమి ఇది నేను ఆషామాషిగా మాట్లాడడంలే. రాయలసీమ రాష్ట్రం ఇవాళ 2 రాష్ట్రాలు వేరైన తర్వాత తెలంగాణ కలిగినట్టయితే ఉన్నంతలో చాలా అభివృద్ధి. అట్లనే కోస్తా ఆంధ్ర ఉన్నంతలో చాలా ఏమైంది. కోస్తా ఆంధ్రకి వాళ్ళ రాజధాని రాలా, హైకోర్టు రాలా, ఎయిమ్స్ రాలా, అగ్రికల్చర్ యూనివర్సిటీ రాలా, అట్లనే ఐఐఎం రాలా. ఇవన్నీ వస్తున్నప్పుడు అదే మన రాష్ట్రం ఇటు అవన్నీ కూడా మనకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కదా. అందువల్ల రాష్ట్రం కావాలనేది అందుకు. రాష్ట్రం అయిందనుకో అందరి నియోజక నికర జిల్లాలు వచ్చి తీరుతాయి. ఎందుకని మా రాష్ట్రం హక్కుగా మాకు ఇన్ని నికర జిల్లాలు కావాలా, మా నికర జిల్లాలు వచ్చినట్లయితేనే అందరి నియోజక నీళ్ళు అనేవి ఖచ్చితంగా వస్తుంది. గ్యారెంటీ అంటాం దాన్ని, భరోసా అంటాం. ఇవాళ భరోసా ఏదండి. అయితే భరోసా ఇవన్నీ కూడా పక్కన పెడితే ఇవాళ నీళ్లు ఏ ప్రభుత్వ ఆధ్వర్యంలో వచ్చినా, ప్రభుత్వాలే మాకు చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి ఇది కాదు కదా. ఇక్కడ ఉండేటువంటి రైతులు వాళ్ళని చూస్తూ ఉంటే నిజానికి నిన్న ఒకరు టెంకాయలు కుట్టేవాళ్ళు, పూలు వేసేవాళ్ళు, దండం పెట్టేవాళ్ళు, ఊదుగడ్డలు వెలిగించేవాళ్ళు. నేనేమి మొన్న పోలేదు కదా. నిన్న నా పాటికి నేను పోయి నీళ్ళమ్మడే నడుచుకుంటా పోయినాను. నేను ముందు పోతాడా నీళ్ళన్నీ కూడా నా వెనక వస్తున్నాయి. ఎంతో ఆనందంగా ఉందండి. ఇవాళ మీరు చాలా గమనించాల్సింది ఏంటంటే ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వం కథ కాదు, అది ప్రజల కథ, అది ప్రజల హక్కు, అది ప్రజల పోరాటాల ఫలితంగా, ప్రజల ఉద్యమాల ఫలితంగా సాధించుకున్నటువంటి పథకం అది. ఆ పథకం అనేది ఇవాళ చిత్తూరు జిల్లాకు రావడం అనేది పట్ల మన అందరం కూడా సంతోషంగా ఉండాలి. ఏవైనా లోపాలు ఉండినట్లయితే లోపాలు ఎత్తి చూపించి ఆ లోపాలు సరిదిద్దుకోవడానికి అన్ని పార్టీల వాళ్ళము చిత్తూరు జిల్లాలో ఉండేది ఒక పార్టీ వాళ్ళు కాదు కదా, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీల రైతులు ఉన్నారు కదా. అందరము కలిసి ఇవాళ చిన్న చిన్న లోపాలు కూడా సవరించుకున్నట్లయితే మిగిలిన బ్రాంచ్ కెనాల్స్ అన్నీ కూడా పూర్తి చేయాలా. అట్లనే తాగునీళ్లకు మాత్రమే పరిమితం చేయకుండా ఇప్పుడు మనం చిత్తూరు జిల్లాలో 38 లక్షల ఎకరాల భూమి ఉందండి. దాంట్లో 18,50,50,000 ఎకరాలే సాగుకు యోగ్యమైంది. ఈ హంద్రీ నీవా ద్వారా ఎంత వస్తాయి మనకు? 1,30,600 ఎకరాలకు నీళ్లు పారుతాయి. 1,30,600 ఎకరాలకు నీళ్లు పారుతాయి. 30 లక్షల మంది, మన జనాభా ఎంత? 38 లక్షలు. అయితే హంద్రీ నీవా పథకం ద్వారా దగ్గర దగ్గర 18 లక్షల మందికి నీళ్లు తాగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇది దాని ఐడియా, దాని లక్ష్యం. కాబట్టి ఇప్పుడు మనకి ఇప్పుడు వచ్చిన దాంట్లో కనీసం ఇప్పుడు మనం ఏమవుతుంది, కాలువ రావడం వల్ల భూగర్భ జలాలు పైకి వస్తాయి. అట్లనే మనం ఎన్ని మాట్లాడినా రైతులు కూడా స్వాగతించాలి, హర్షించాలి. ఈ విషయాన్ని దాంట్లో మనం ఒకటి గమనించాలి. తెలుగు ఉందనుకోండి, తెలుగుగా ఇప్పటి వరకు బ్రాంచ్ కెనాల్స్ పూర్తి కాదు. ఇది చాలా మంది మర్చిపోతాడు. అది 40 ఏళ్ళు అయింది, బ్రాంచ్ కెనాల్స్ ఏమీ లేవు. కానీ అక్కడ ఎట్లా జరుగుతుంది వ్యవసాయం అని అంటే భూగర్భ జలాలు పెరిగినాయి. కాలువలో ఉండేటువంటి ఆ నీళ్లని బోర్లు ద్వారా అనాథరైజ్డ్ గా రైతులందరూ కూడా పండించుకుంటారు. ఆ రకంగా అనేక రకాలైనటువంటి ఫలితాలు వస్తాయి రేపు హంద్రీ నీవా పథకం ద్వారా. ఇవన్నీ కూడా మనం స్వాగతించాలా, మెచ్చుకోవాలా. ఇప్పుడు దీని క్రెడిట్ చంద్రబాబు నాయుడికి పోతుందని అనుకోకుండా ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, అట్లనే మనకి ఎన్టీ రామారావు గారు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మనం గుర్తు చేసుకోవాలా. వాళ్ళందరి కృషి ఫలితంగా, దానికి మించి రాయలసీమ ఉద్యమకారుల ఫలితంగానే ఇవాళ హంద్రీ నీవా సాధ్యమైంది. అంటే ఇది ఇట్లా కంటిన్యూ అవుతుంటారు, మధ్యలో ఆగిపోయే ప్రమాదం ఏమైనా ఉందండి? ఆగే క్వశ్చనే ఉండదు. ఆల్రెడీ ఆపేశారంట నీళ్లు. బాగా గుర్తుంచుకోవాలి మనం. నీళ్ళని అక్కడి నుంచి లిఫ్ట్ చేసి చెరువులకు, జీడిపల్లికి, చెర్లోపల్లికి, మాల్యాలకు నింపుతారు కదా నీళ్లు. ఆ నింపిన తర్వాత అక్కడి నుంచి పంపుల ద్వారా సాగదీస్తారు. చాలా మంది ఏమనుకుంటారంటే ఆ తొలి దశలో ఉంది 834 అడుగుల్లో నీళ్లు ఉంటేనే అక్కడ లిఫ్ట్ చేయడానికి వీలవుతుంది. శ్రీశైలంలో నీళ్లు అడుగొట్టిపోయినాయి అనుకో, ఇంకెక్కడి నుంచి లిఫ్ట్ చేస్తాము. ఇంకొకటి కీలకమైన అంశము, జీవో నంబర్ 69 ఉంది. శ్రీశైలంలో 854 అడుగులు మస్ట్గా ఉంటేనే ఇవన్నీ మనకు వస్తుంది. దాన్ని క్యాన్సిల్ చేసినారు. చాలా ముఖ్యమైన ద్రోహమైనటువంటి ఇక్కడ చరిత్ర ఇక్కడ 834 అడుగుల మట్టంలో ఉంటేనే ఈ నీళ్ళన్నీ కూడా వాడుకోవాలి. ఎందుకంటే 854 అడుగుల మట్టంలో ఉంటేనే మనం పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లను రాబట్టుకోవడానికి సాధ్యమవుతుంది, అవకాశం ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతానే
చేసిన గొప్ప పని ఏమిటంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44,000 క్యూసెక్కులకు పెంచడమే కాకుండా ఈ జియోను కూడా 234 జియో పేరిట మార్చినాడు. మారుస్తూనే దేవినేని ఉమామేశ్వరరావు తెలుగుదేశం పార్టీ ఢిల్లీలోకి వచ్చినారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర పెద్ద ఎత్తున అల్లరి చేశారు. అల్లరి చేసి నాకు అందుకే ఒక మాట చెప్తున్నాను, చాలా బలవంతుడైనటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. భయం ఏమిటి తెలిసినా, బలవంతుడైనటువంటి ముఖ్యమంత్రి కోస్తా రైతుల యొక్క దెబ్బకి సైలెంట్ అయిపోయారు, వెనక్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ జియో వెనక్కి వెళ్ళిపోయింది. అదే బాధ. ఇప్పుడు 69 జియో అనేది అట్లే ఉంది. ఆ అట్లే ఉన్నంత కాలము నీళ్లు మనకు అందవు, అందేటువంటి క్వశ్చనే లేదు. నువ్వు పోలవరం అని చెప్పినా, పట్టిసీమని చెప్పినా, ఇంకొకటి చెప్పినా ఈ 69 జియోను రద్దు చేయకపోయినట్లయితే, 854 అడుగుల మట్టంలో ఉంచకపోయినట్లయితే పోతిరెడ్డిపాడు ద్వారా మనకు నీళ్లు వచ్చేటువంటి ప్రసక్తే లేదు. ఇది మాత్రం ఉంటుందా? అంద్రినేవా అనేది మిగులు జలాలు దాని వెనకల ఎంత ఎక్కడ ఉన్నది? బ్యాక్ వాటర్. కరెక్ట్, బ్యాక్ వాటర్. ఈ పోతిరెడ్డిపాడికి మాల్యాలకి దగ్గర 45 కిలోమీటర్ల దూరం ఉంది. అక్కడ 834 కాదు 832 అడుగుల్లో నీళ్లు ఉంటేనే అందుతాయి. ఆ అందేటివి ఎక్కడ చేస్తారు? లిఫ్ట్ అంటాం మనం. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు ఎత్తిపోస్తారు. ఎత్తిపోతల పథకం అంటారు దాన్ని. మళ్ళీ అక్కడి నుంచి వచ్చినాం అనుకోండి, ఎత్తిపోసి ఇక్కడ రిజర్వాయర్లు అన్నీ ఉంటాయి కదా, పత్తికొండ దగ్గర రిజర్వాయరు, జీడిపల్లి దగ్గర రిజర్వాయరు, చెర్లోపల్లి దగ్గర రిజర్వాయరు, మనకు శ్రీనివాసపురం దగ్గర రిజర్వాయరు, లాస్ట్ లో వచ్చరికి అడవిపల్లి రిజర్వాయర్. ఇవి ఆ రిజర్వాయర్లు నింపుకొని అక్కడి నుంచి బ్రాంచ్ కెనాల్స్ ద్వారా, మెయిన్ కెనాల్ ద్వారా మిగిలిన ప్రాంతాలకంతా నీళ్లు చేరవేస్తారు. దీనికి ఎన్ని ఉన్నాయి పంపింగ్లు? 38 పంపింగ్లు. అంటే నాకు ఇక్కడ డౌట్ సార్, మామూలుగా ఒక ప్రాజెక్ట్ అంటూ కడితే గ్రావిటీ ద్వారా నీళ్లు రావడం ద్వారా సౌకర్యంగా ఉంటుంది, ఖర్చు తక్కువ. ఇది సుమారు సంవత్సరానికి 5,000 కోట్లు ఖర్చు అవుతుందని నిపుణులు నేను అడిగినాను. నిపుణులు చెప్పినారు 2 సంవత్సరాలకి 10,000 కోట్లు అవుతుంది. ఆ 10,000 కోట్లు ఒకేసారి పెడితే ప్రాజెక్టు మొత్తం పూర్తి అయిపోతుంది కదా. మీరు ఇక్కడ ఒకటి లెవెల్ లేదు మనకు. ఇది ఇక్కడ చాలా టెక్నికల్ కారణాలు ఇవన్నీ. నేను ఇంజనీర్లతోనే మాట్లాడినా. మీరు ఇక్కడ పోయి దగ్గరికి పోయి చూడండి. మీరు ఒక చోట ఎత్తుగా ఉంటుంది ప్రాంతం, ఒక చోట తక్కువగా ఉంటుంది. ఆ తక్కువ ప్రాంతం నుంచి ఎక్కువ ప్రాంతం పోవాలంటే పంపింగ్ చేయాల్సిందే కదా. అట్లా 38 ఉన్నాయి. మన జిల్లాలో 32 వస్తాయి. యాక్చువల్గా చెప్పాలంటే మనము కొన్ని టెక్నికల్ విషయాలు ఉన్నాయనుకోండి, మనము తెలియకుండా కూడా మాట్లాడుతున్నామనే భయం ఉంటుంది. మనం జాగ్రత్తగా మాట్లాడాల్సిన విషయం. గ్రావిటీ ద్వారా అవకాశం ఉంటే క్వశ్చన్ లేదు రామచారి గారు, గ్రావిటీ ద్వారానే ఇస్తారు. గ్రావిటీ ద్వారా వచ్చే ఇప్పుడు నేను ఇక్కడ చూస్తానే, ఇక్కడ మన బొద్దలపల్లి నుంచి ఒక పంపింగ్ కదా, మళ్ళీ కిందికి వస్తే మనం పెద్ద సముద్రం దాటుకుంటే మళ్ళీ పంపింగ్. అక్కడికి వచ్చేదానికి ఎత్తు చూస్తాను. నాకు కూడా మీరు అన్నట్లు డౌట్ వచ్చింది, ఎందుకంటే ఇంత పంపింగ్ అనేది 1000 కోట్లు అవుతుందంట కరెంట్. అవును, అక్కడ సంవత్సరానికి 5,000 ఖర్చు. మనం ఆ ఖర్చు చూడటం కన్నా ఇంకొక మార్గం లేదు. విధిగా ఒక మంచి ప్రాజెక్టు నిర్మాణం చేసి ఇబ్బంది లేకుండా చేసే అవకాశం ఉంది. వాళ్ళు ఏమన్నా లేదు ఒక మాట ఏమన్నారు తెలిసిన, నేను మళ్ళీ పొద్దున్నే కూడా చూసిన, ఇట్ ఈస్ ఎ టెక్నికల్ మార్వల్. ఇంత పెద్ద ప్రాజెక్టు, చాలా పెద్ద తెలిసిన ఈ ప్రాజెక్ట్ ఎంత దూరం వస్తూ ఉంది? దగ్గర మనకు 618 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సినటువంటి ప్రాజెక్ట్. ఇంత దూరం ప్రయాణం చేయడంలో ఎన్ని దాటుకొని రావాలా? పాపగ్ని దాటుకో, పెన్నాని దాటుకోవాలా, కుందుని దాటుకోవాలా, చిత్రావతిని దాటుకోవాలా, మళ్ళీ ఎన్ని కొండలు దాటుకొని రావాలా? ఆ సొరంగాలు ఎన్ని దాటుకో? 18 సొరంగాలు దాటాయి. 18 సొరంగాలు దాటాయి. మనకి దగ్గర సొరంగం చూడాలంటే మన మదనపల్లి దగ్గర పోయి సొరంగం చూడవచ్చు. దగ్గర 1.5 కిలోమీటర్స్ దూరం ఉండేటువంటి సొరంగం. మరి ఇవన్నీ మనం గమనించినప్పుడు సాధ్యాలు ఉంటే చేయకుండా ఉంటారని కూడా మనం అనవద్దండి. కొన్ని చోట్ల చాలా, ఇక్కడైతే కన్నా మనకు అంగళ్ళ దగ్గర ఆడికి వస్తే చాలా లోతుంది ఆ సొరంగం దగ్గరికి బయటకే. కానీ అట్లాంటి టెక్నికల్ విషయాలు మనం ఊరికనే ఇవాళ అనవసరంగా వాటి జోలికి పోవడం కన్నా, నాకు తెలిసినంత వరకు, నేను గ్రహించినంత వరకు, నేను ఈ టెక్నికల్ పీపుల్తో మాట్లాడినంత వరకు గ్రావిటీ ద్వారా వచ్చేటువంటి అవకాశం లేదు కనుకనే ఈ రకంగా పంపింగ్ సిస్టమ్, లిఫ్ట్ సిస్టమ్ అనేది అక్కడ ఏర్పాటు చేయలేదు. మీకు మాల్యాల దగ్గర ఉంది, మూడు చెప్పాలి మళ్ళీ. అక్కడ కేసీ కెనాల్ ఉంది, తెలిసిన కేసీ కెనాల్ కింద ఉంటే పైన వచ్చేసి హంద్రీనేవా కెనాల్ అండి. భలే ఉంటుంది, ఆడ పోయి చూస్తాం మనం. నేను చూడలేదు, పోలేదు. అందుకే కింద ఇట్లుంటుంది, ఇట్లా ఇక్కడి నుంచి లిఫ్ట్ పైన ఈ కాలువ ఇట్లా పోతుంది, ఈ కేసీ కెనాల్ కింద పోతుంది. గ్రావిటీ ఉంటే అక్కడి నుంచి మనం కేసీ కెనాల్ కలిపేస్తే పోలే, కేసీ కెనాల్ నుంచి కలిపి ఇంకొక రిజర్వాయర్ దగ్గర నీళ్లు బారించి ఆ నుంచి గ్రావిటీ ద్వారా తీసుకోవచ్చు కదా. సాధ్యం కాలేదు కనుకనే ఈ మార్వల్ అనేది ఇంజనీరింగ్ నిపుణులు ఏర్పాటు చేస్తారు. ఇట్ ఈస్ అ వండర్ఫుల్ థింగ్, ఇట్ ఈస్ అ వండర్ఫుల్ థింగ్. అనంతపురం జిల్లాలో నేను విన్నది ఏమిటంటే 50 ఏళ్లుగా
వరి పండించినటువంటి రైతులు హంద్రీనేవా ద్వారా ఇవాళ వరి పండిస్తున్నారు. ఓకే. అక్కడ హార్టికల్చర్ గురించి మనము వింటున్నాం కదా. ఈ మనము మన చిత్తూరు జిల్లాలోనే టొమాటోలు పారబోయడం అనుకున్నాం, పరిధికాయలు చిత్తూరు జిల్లాలో పారబోయడం అనుకున్నాం. మీరు అనంతపురం జిల్లాలో కూడా పారేస్తున్నారు. ఎందుకంటే అనంతపురంతో నాకు బాగా అవినాభావ సంబంధం ఉంది, దగ్గర సంబంధం ఉంది. ఎప్పుడో 70లో తరిమిల నాగిరెడ్డి గారు ఉండేటువంటి రోజుల్లోనే నేను అక్కడ చూసినాను. తీవ్రమైనటువంటి దుర్భిక్షాన్ని చూస్తాను. ఈ 10 ఏళ్లలో రోజు నన్ను ఇన్వైట్ చేస్తున్నారు, రాండి సార్ వాళ్ళు చూస్తారు ఎట్లుందో. ఇప్పుడు మరి నరసింహపని మా బ్యాచ్మేట్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా కమిషనర్గా రిటైర్ అయినాడు. ₹1,00,00,000 ఆదాయం ఏది దానిమ్మ పండిస్తాడు. అక్కడ ఉండేటువంటి బాగా ఉద్యోగాలు చేసిన వాళ్ళు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసిన వాళ్ళు, ఐటీ సెక్టార్లో ఉండేవాళ్ళు అందరూ అనంతపురం జిల్లాకు మళ్ళా వచ్చి, అంటే అక్కడ చెరువులకు మాత్రమే నీళ్లు నింపి తద్వారా వ్యవసాయం చేస్తున్నారా, ఇంకేమైనా కూడా జరుగుతుంది? ఇప్పుడు వరకు చెరువులకి అంతే, ఓన్లీ చెరువే. ఇంతవరకు బ్రాంచ్ కెనాల్స్కు నీళ్లు పోలేదు. మీకు బాగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే, బ్రాంచ్ కెనాల్ సిస్టమ్ అంతా పూర్తి కావడానికి ఇంకొక 30 ఏళ్ళు పడిన ఆశ్చర్యపడాలి. ఇంకొక మహానుభావుడు ఎవడో ఒకటి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇంకొకటి చెప్పండి, ఇప్పుడు మనకు చెరువులకు వచ్చినాయి కదా ఇక్కడ మదనపల్లి, చెరువులకు రాలే, సారీ కాలువలకు వచ్చినాయి. కాలువలో నీటి కోసం అన్నారు కదా, తాగునీళ్ళకి ఇప్పుడు ఇవ్వరు. మరి ఏ దేవుడి కోసం ఓన్లీ ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ పర్పస్. డ్రింకింగ్ తాగునీరు నేను అదే తాగునీరుకు సంబంధించి ట్యాంకులు ఏమైనా కట్టుండారా గ్రామాలు, దానికి సంబంధించి పైప్ లైన్ వేసి ఉండారా, ఏ పోతారా పైన? ఇప్పుడు నీళ్ళు చూపించారు. మదనపల్లిలో స్టోరేజ్ ట్యాంక్ కట్టేశారు. ఆ స్టోరేజ్ ట్యాంక్ ద్వారా ఆ టౌన్లోకి నీళ్లు అందడానికి ఏర్పాట్లు జరిగినాయి. నాకు తెలిసి మదనపల్లెకు మాత్రం చాలా కాన్సన్ట్రేటెడ్ గా దే వాంట్ టు సప్లై డ్రింకింగ్ వాటర్ అనుకున్నారు. మదనపల్లి అందులో తీవ్రమైనటువంటి విపరీతంగా ఉంది. ఆ సమస్య మాత్రం ఇమ్మీడియట్ గా చిత్తూరు మదనపల్లి నీటి ఎద్దడికి చాలా తీవ్రంగా ఉంటుంది ఎప్పుడు కూడా. ఇప్పుడు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి ఇంతకు ముందు కుప్పంకు పోయేటువంటి పరిస్థితి లేదు అందరికీ తొలి పథకంలో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండేటువంటి వ్యక్తి ఆ నియోజకవర్గానికి నీళ్లు తీసుకుపోకూడదని మనం అనలేం కదా. పోతారు, మంచిదే, ఒక వెనకబడే ప్రాంతం, అందులో అన్నింటికన్నా వెనకబడిన ప్రాంతం కుప్పం. అవును, డౌటే లేదు. ఇప్పుడు కుప్పంకి వెళ్ళిపోయిన తర్వాత నీళ్లు మళ్ళా పుంగనూరు దగ్గర నుంచి ఇట్లా చిత్తూరు బ్రాంచ్ కెనాల్ పోతుంది. మళ్ళీ చిత్తూరుకు, ఆ తర్వాత మన కలకడ కానీ లేదా కలిగిరి కానీ పీలేరు కానీ చంద్రగిరికి కానీ ఇదంతా ఉంది పథకంలో నీళ్లు రావాల్సినవి. మన దగ్గర మనం చంద్రగిరి కూడా కృష్ణా జలాలను తొందరలో చూడబోతుంది. అయితే ఇక్కడ ఉండేటువంటి మనకంటే చిత్తూరు తిరుపతికి ఇబ్బంది. అయితే నేను కోరేది ఏమిటంటే, ఈ ఎమ్మెల్యేలు కానీ ప్రతిపక్షం వాళ్ళు కానీ జరగవలసినటువంటి కార్యక్రమాల పట్ల వాళ్ళు ఏదైనా యాక్షన్ బౌండ్ ప్రోగ్రామ్ చేసి గట్టిగా పట్టుదలగా కొట్లాడకపోయినట్లయితే ఈ కొరతలన్నీ కూడా పూర్తి కావు. ఊరిగా తిట్టుకుంటూ అరుచుకుంటూ ఉండదండి. అరే ఈ పక్కన నీళ్ళన్నీ కూడా ఒరిజినల్ పథకంలో ఏమున్నాయో ఆ ఒరిజినల్ పథకం ప్రకారంగా ఇప్పుడు మీకు ఒక మాట చెప్తారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు నిజానికి ముఖ్యమంత్రి ఉండగా చాలా చాలా మంచి పనులు చేసిన వాళ్ళలో అతను కూడా చిత్తూరు జిల్లాకు ఎక్కువ చేసింది ఆయన ఇమేజ్ అనే దాని కారణంగా ఆయన వెనకబడేశారు. మనకు చిత్తూరు జిల్లాలో 7,000 కోట్ల రూపాయలు చేసినట్టు ఆయన. మామూలుగా కందలేరు నుంచి 6.6 టీఎంసీల నీళ్లు. అటువంటి మంచి పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు క్యాన్సిల్ చేయడం అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు క్యాన్సిల్ చేసినాడు. ఇక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ వాళ్ళు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కానీ మిగిలిన వాళ్ళు కానీ నోరు మూసుకొని ఉండకుండా వీధుల్లోకి వచ్చి, అతను కిరణ్ కుమార్ రెడ్డి అయితే ఎల్లైతే పుల్లైతే జీవో ఏర్పడింది కదయ్యా. జీవో ఒకటి ఏర్పడిన తర్వాత చిత్తూరులో ఉండే ప్రతి గ్రామానికి నీళ్లు ఇవ్వడానికి అతను పూనుకున్నప్పుడు మీకేమైంది ఆ పోరాటం చేయడానికి? చంద్రబాబును ఆ రోజు మనం నిలయలేమా? మనం అందరం కలిస్తే వీళ్ళు పోరాటము చేయొచ్చు, అతను చేయాలి. అసలు చంద్రబాబు కూడా అలా తప్పుడు పని ఎందుకు చేస్తాడు? అతను ఏం చేసినాడు? జీవోలో తెలివిగా ఏం చేసినాడు? ఎటు తిరిగి హంద్రీనేవా ద్వారా గాలేరు ద్వారా నీళ్ళు ఇస్తున్నావు, మళ్ళా ఈ పథకం ఎందుకని ఆ జీవో చదివినా నేను. అప్పుడు మేము ఒక జవాబు చెప్పిన, పోలవరం ద్వారా నీకు నీళ్లు వస్తాయని మనకు తెలుసు కదా, పట్టిసీమ ఎందుకు పెట్టావు నువ్వు? తాత్కాలికంగా మంచి ప్రశ్న. మనం ఇట్లా ప్రశ్నలు వేయాలి కదా. ఓకే, మంచి ప్రశ్న. దానికి ఏమన్నారు? అట్లా ప్రశ్న కూడా వేసాం. నువ్వు ఇప్పుడు రేపు పోలవరం పూర్తి ఎందుకో పట్టిస్తే మూసేసి ఆ మిషన్లన్నీ కూడా తీసేయాలి కదా, ఆ పంపులన్నీ కూడా తీసేయాలి కదా. అదేదో నువ్వు కోస్తావాడికి చేస్తా ఉండేటువంటి మేలు మా చిత్తూరు జిల్లాకు, మీ జిల్లాకు, మన జిల్లాకు చేసి ఉంటే ఎంత బాగుండేది. జనమంతా కూడా మిమ్మల్ని అతను నవ్వి ఊరుకోండి. జవాబు ఏముంటుంది వాళ్ళ దగ్గర? మేము రాజధానికి సంబంధించి పోయినప్పుడు ఈ కీలకమైనటువంటి ప్రశ్న కూడా వేసినాం. కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా నిజానికి చాలా, అసలు ఇప్పుడు 1000 కోట్లు ఎవరు మొట్టమొదటి రిలీజ్ చేసిందంటే కిరణ్ కుమార్ రెడ్డి. నన్ను అడిగితే ఆ మాటకు వస్తే రాజశేఖర రెడ్డి గారి తర్వాత నీళ్ళని ఇచ్చింది ఆయన కదా, మీకు గుర్తుందా? 2013లో ఆ నీళ్లని విడుదల చేసిందే కిరణ్ కుమార్ రెడ్డి. అవును అవును. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి విడుదల చేయకపోతే చిత్తూరులో మనకి నీళ్ళు ఆడ చూస్తుందేమో.
కాబట్టి మనము గవర్నమెంట్లు వస్తాయి పోతూ ఉంటాయి. మనం ఎవరు వచ్చినా ఎవరు పోయినా వచ్చినటువంటి ప్రభుత్వాలు మనకు అనుకూలంగా ఉన్నాయా లేవా, వ్యవహరిస్తున్నాయా లేవా, మన సమస్య ప్రజలకు మేలు జరుగుతా ఉందా లేదా అనేది మనకు చాలా చాలా. ఇప్పుడు దాంట్లో ఇది కంటిన్యూటీ ఉండదు, కొద్ది రోజులకు మళ్ళీ నిలిచిపోతుంది అనేసి విజయవాడ వాళ్ళతో కొంతమంది మాట్లాడాను పెద్దవాళ్ళతో. రిడిక్యులస్ ఎప్పుడైనా ఒక రాజశేఖర రెడ్డి గారు 4-5 టీమ్స్ లో చేసుకొని నేను 2003లో రాజశేఖర రెడ్డి గారు నేను తిరుపతి నుంచి చెన్నై కొత్తపల్లి దాకా ప్రయాణం చేసాం. మదనపల్లిలో చిన్న యాక్సిడెంట్ అయ్యి కూర్చొని ఒక మాట అన్నాడు ఆయన, ఇన్నేనా చెప్పు భూమన్, మనము కాంగ్రెస్ వాడి కన్నా ఎన్టీ రామారావే ఈ నీళ్లను గురించి బాగా ఆలోచన చేసినాడు డౌటే లేదు కదా ఆయనే అని. ఇంకొక మాట ఏమన్నాడు, మనము ఈ నీటిపారుదల ప్రాజెక్టులు మొదలు పెట్టినట్టయితే ఎవడో ఒకడు పూర్తి చేయక తప్పదు. అదే ఇప్పటికి మర్చిపోలేదు నా వాక్యం. మంచిది అది. ఇప్పుడు ఈ నీళ్లు వదులుతున్నాడు కదా, వీళ్ళు గేట్లు ఎత్తున్నారని మనం చెప్తున్నా కాబట్టి గేట్లు ఎత్తున్నారు, అందరి కాలం ఉంది, నీళ్లు వస్తాడే. రేపు ఎవరు వచ్చిన అధికారంలోకి దీన్ని కొనసాగించాల్సింది తప్ప ఆపడం అనేది కుదరదు. ఆపినారనుకో జనం తంతారు, ఇది మర్చిపోతాడు మీరు. కరెక్టే. ఇప్పుడు జనము రైతులు అనబడే వాళ్ళు ఊరుకుని ఉంటారా రామచంద్ర గారు? రేపు నీళ్ళని ఆపేసినట్లయితే పెద్ద ఎత్తున తిరుగుబాటు వస్తారు, అది మర్చిపోతారు అందరూ. ఇంకా దెబ్బ వాళ్ళకి, ఎవరైతే చేస్తారో వాళ్ళకే దెబ్బ అవుతుంది. ఒక్క తూరి మొదలు పెట్టిన తర్వాత ఎవడి వల్ల సాధ్యం కాదు. మరి మాల్యాల దగ్గర నీళ్లే లేనప్పుడు ఇది కంటిన్యూటీ ప్రవాహం ఎలా వస్తుందని అంటారు? ఇక్కడ ముఖ్యమైనది చెప్పండి, ఇదే ముఖ్యమైనది. మిగులు జలాలు అన్నాం కదా, ఆ నీళ్లు ఉన్నప్పుడే మనం లిఫ్ట్ చేసుకొని ఈ రిజర్వాయర్లన్నీ నింపుకుంటాం. ఇప్పుడు జీడిపల్లి రిజర్వాయర్ ఉందనుకోండి, 1.6 TMC సామర్థ్యం. నీళ్లు ఉన్నప్పుడు ఓకే, ఇప్పుడు లేదు, ఇప్పుడు ఎండాకాలం నింపినాం కదా 4 TMC లేదో సార్. ఇప్పుడు మనం ఉండేటువంటి ఈ రిజర్వాయర్లను నింపుకుంటాం. మనకి ఎక్కడి నుంచి వస్తాడు అనుకుంటాడు మీరు? కాదు, వాటి నుంచి మనకు లిఫ్ట్ చేసి మొత్తం. నేను ఇందాక మీకు చెప్పినా లేదా, ఇప్పుడైతే పర్వాలే. రాబోయే రోజుల్లో ఎప్పుడైనా 2 ఏళ్ళు 3 ఏళ్ళు అసలు వరదలు లేవు అనుకో, శ్రీశైలంకి నీళ్లే రాలేదు, క్వశ్చన్ లేదు. అందుకు కదా నికర జలాలు అనేది నికర జలాలు అనేది కేటాయించడం అనుకో, ఆ ఉండే నీళ్లలోనే తప్పనిసరిగా మన వాటా ఎంత ఉందో ఆ వాటాను చేర్చాలా. ఇప్పుడైతే ఏ ప్రమాదం ఉంది, ఎవరు నీకు మిగులు జలాలు కదా, నీకు నీళ్ళు అసలు శ్రీశైలం నీళ్ళు యాని తెచ్చి ఇచ్చేస్తారు అంటే మనమే మాడదానికి. పైగా ఈరోజు అట్లా ఇట్లా ఉంది, కానీ ముందు తెలంగాణ వాడితో మనం పడగలమా? శ్రీశైలం అనేది మనకే కాదు కదా, వాళ్ళకు కూడా కదా, ఇద్దరికి దానికి సంబంధం ఉంది కదా. ముందు ఏమో ఈ భయాలన్నీ మాలాంటి వాడికి ఉన్నాయి. ఏదో మందే అనుకుంటున్నారు, శ్రీశైలం నీళ్ళలో మందనుకుంటాం మనం. ఇంకొకటి రామచంద్ర గారు, నిజానికి శ్రీశైలంలో ఉండేటువంటి నీళ్లు కృష్ణ నీళ్లు కన్నా తుంగభద్ర నీళ్లే ఎక్కువ. ఇది బాగా గుర్తుంచుకోండి మనం. ఎంతసేపు కృష్ణ కృష్ణ అంటాం కాదు, మీరు ప్రతి ఏటా చూడండి, మనం తుంగభద్రలోనే అక్కడ డ్యామ్ నుండి నీళ్ళన్నీ కూడా ఎక్కువ వచ్చేది శ్రీశైలానికి తుంగభద్ర నీళ్ళే. మనం ఆ తుంగభద్ర పైన నీయో ఈ ప్రాజెక్టులు కట్టండి, వేదవతి కట్టండి, ఇది కట్టండి, సిద్ధేశ్వర ఇవన్నీ మనం ముత్తుకుంటాం, ఏది ఉంటే కదా. నిజానికి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండగా ఆ ప్రాజెక్టుల పైన జీవో కూడా ఇచ్చాడు. తెలిసిన అతను చేసిన చాలా పనులు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఏం చేశారు, సిద్ధేశ్వరకు సంబంధించి ఇట్లా చిన్న అలుగండి 600 మీటర్లు మాత్రమే ఉంటుంది, 2 కుండలు చాలా దగ్గరలో ఉన్నాయి, దానికి కానీ ఒక అలుగు అంటాం దాన్ని, ఏ ప్రాజెక్టు కూడా కాదు అది. ఆ అలుగు సరే అయితే దానికి సంబంధించినటువంటి పరిశోధన చేయండి అని 300 కోట్ల రూపాయలు ఇచ్చి అతను ఒప్పుకున్నాడు కూడా. మిగిలిన నెక్స్ట్ ప్రభుత్వాలు వచ్చినట్టు కానీ దాన్ని కానీ తీసుకొని ఉంటే అట్లనే ఏం చేయాలి, మనం పుట్టాడుకుంటా కూర్చుండేది కాదు. ఆ చంద్రశేఖరరావును హరీష్ రావును పిలిపించో లేదా మనమే వాళ్ళ దగ్గరికి పోయి, అయ్యా ఇది కట్టడం వల్ల నీకు మేలుంది నాకు మేలుంది ఒప్పించుకోవాలి, నీ ఎడంకాలకు శ్రీశైలం ఎడంకాలకు సొరంగం ద్వారా నీళ్లు పోవాలి కదా, నీకు నీళ్లు పారేదానికి శుద్ధంగా ఈజీగా ఉంటుంది. ఇద్దరము ఒక అండర్స్టాండింగ్తో ఈ నీళ్లను మనం బాగా పంచుకున్నట్లయితే మీ మహబూబ్ నగర్ జిల్లా నల్గొండ బాగుంటాయి, మా రాయలసీమ జిల్లాలో బాగుంటాయని మాట్లాడుకుంటే బాగుంటాయి. నీళ్లలో మనం ఎట్లుండాలి, ఇప్పుడు ఎవరి మాదిరి ఉండాలా, తమిళనాడు వాళ్ళ మాదిరిగా కర్ణాటక వాళ్ళ మాదిరిగా ఉండాలి. సుప్రీంకోర్టు తీర్పు లెక్క పక్కలేదు. అది కానీ మనం నేర్చుకోకుండా నీళ్ల విషయంలో రాజకీయాలు చేస్తా వచ్చినాం అనుకోండి, ముందు తాగడానికి కూడా నీళ్లు ఉండవు. ఇప్పుడు ఏమవుతుంది, మనము మీరు అన్నట్టు చాలా మంచి ప్రశ్న తెలిసినది, ఈ మిగులు జలాలపైన ఆధారపడినటువంటి ప్రాజెక్టు కనుక ఇవాళ కాకపోతే ఎప్పుడైనా ఎప్పుడు క్వశ్చన్ మార్కే, ఎప్పుడైనా ఆ ప్రమాదం వస్తే మాత్రం నీళ్లు ఎండిపోవడం నీళ్లు మొత్తం ఖాళీగా ఉంటాయి. ఈ రోజు అయితే పాపం గుడ్డలు కూడా ఉతుకుంటున్నారు, అక్కడ
చూసి ఫోటోలు వచ్చినాయి, ఫోటోలు కూడా నేను చూసిన కళ్ళారా. ఎంత భలే సంతోషంగా అనిపించిందో నాకు. గుడ్డలు ఉదుకునేవాళ్ళు గుడ్డలు ఉదుకునేవాళ్ళు, ముడి కొడుకునేవాళ్ళు ముడి కొడుకునేవాళ్ళు, టెంకాయలు కుట్టేవాళ్ళు టెంకాయలు కుట్టేవాళ్ళు, ఊదుబత్తులు వెలిగించేవాళ్ళు. పండగే పండగ రామచంద్ర గారు. దానికి ఇక్కడ నన్ను అడిగితే ఇక్కడ చంద్రబాబు నాయుడు అది ఇది ఇట్లాంటివి కాదు మనం మాడాల్సింది. మరి ఒక పథకం అనేది ఒక 30 ఏళ్ళ పట్టేది పూర్తి కావడానికి. 30 ఏళ్ళు పట్టడానికే శోచనీయం అది. మనం ఎన్నాళ్ళకు పూర్తి చేయాలనుకున్నాం, ఎన్నాళ్ళకు పూర్తి చేసినాం. అయితే మనం ఏమనుకుంటాం, భారతదేశంలో మన లక్షణం అది. ఎప్పుడో అవుతుందిలేపా, ఇప్పుడు బిడ్డ పుట్టేటప్పుడు కూడా మనం అనుకుంటాం 1 సంవత్సరం కదా మనం. కాబట్టి ఎప్పుడు అవుతుంది మనం ఇవాళ జరిగింది. ప్రతిపక్షాలు కొన్ని చేస్తున్నట్టు విమర్శ ఏంటంటే దీన్ని అందరూ స్వాగతిస్తున్నాము, అయితే ఇది ఎన్నికల హడావిడి నీళ్లే తప్ప నిజంగా పూర్తిగా బాగా వచ్చే నీళ్లుగా కనిపించడం లేదు. దానికి సంబంధించిన ఆ పరిస్థితి అక్కడ కనిపించట్లేదు. ప్రతిపక్షం కూడా ఎట్లా ఉండాలంటే, ప్రతిపక్షం అంటే కూడా ప్రజలు వాళ్ళు మనం ఏం ప్రతిపక్షం అనేది అవసరం కదా. మన విఎస్ఎల్ ఎట్లా ఉంటాయి చెప్పండి, ఒక విమర్శ అనేది డెమోక్రాట్లు కానీ రిపబ్లిక్లు కానీ ఆ మాదిరిగానే ఉండాలి. ఏదైనా ఒక మంచి జరిగినట్టయితే మంచి జరిగిందని ఆహ్వానిస్తూ, ఈ రకమైనటువంటి పొరపాట్లు ఉన్నాయి, ఈ పొరపాట్లన్నీ కూడా సరిదిద్దడానికి నువ్వు పూనుకోవాలా. ఎన్నికలంటావు ఇంకొకటి అంటావు. మన దేశంలో అలవాటు అయిపోయింది కదా, 2000 రూపాయలు పింఛన్ ఎన్నికల కోసం కదా, ముందే ఇవ్వచ్చు కదా. అసలు నిరుద్యోగ వృద్ధి అనేది ఎన్నికల కోసం కాదా. కానీ జనం ఏమి అలవాటు పడ్డారు దానికి. అసలు మన భారతదేశంలో జనమేమి ఎవడు వచ్చినా ఏ రకంగా వచ్చినా మనం చూసినట్లయితే కన్నా ఈ సంక్షేమ పథకాలకు కానీ ఇమ్మీడియట్గా ఎన్నికల సందర్భంలో ఎవడు ఏం చేస్తాడో వాడికి అనుగుణంగానే ప్రయాణం చేయడం అనేది ఒక అలవాటు చేసుకొని ఉన్నారు. ఇది కనుక్కునే పార్టీలు. మనం దీన్ని ఎట్లా మనం బయటపడాలంటే ఏం చేయాలనేది మనం అందరం కూడా జనాలను చైతన్యం ఉంది. అయ్యా అసలు సంక్షేమ పథకాలు ఏంది, మొన్న ఎక్కడో ఏపీటీఎఫ్ మహాసభలో మాట్లాడాను నేను. నాప్కిన్స్ ఇస్తాడు ఎవరికి 9వ క్లాసు. అట్లనే రకరకాల సైకిల్ ఇస్తాం, అది ఇస్తాం. నీకేం కావాలా, నాప్కిన్ వాళ్ళే కొనుక్కోగలిగినటువంటి ఆర్థిక స్థితి వచ్చేట్టుగా ప్రభుత్వాలు పనిచేయాలి. సైకిళ్ళు వాళ్లే కొనుక్కునేట్టుగా పనిచేయాలి. ఇప్పుడు ఇంజనీరింగ్ చదివిస్తారంటే సరిపోదు. మీకు తెలుసు, నాకు ఐటీ సెక్టర్లో బాగా తెలిసిన ఉంటాడు. మొన్న ఐటీ టెక్ మహేంద్ర CEO వచ్చినాడు. మీ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు ఉరిగా పనికిరారంటాడండి. నమస్కారం అండి. నమస్కారం. భూమన్ గారు ఉన్నారు. హంద్రీ నేవా నీళ్లు చిత్తూరు జిల్లాకు రావడం పైన చర్చ జరుగుతుంది. చెప్పండి సార్. సార్ ఏం లేదు, ఇవన్నీ మాట్లాడారు కదా, ఇన్ని చేసిన తర్వాత జగన్ కానీ ఎక్కడైనా చిన్న తప్పులు కానీ ఉందా? ఏం లేదు కదా. జగన్ ఏం చేశాడు పాపం, అతను ఏం చేశాడు ఇందులో? దీనికి జగన్ సంబంధించి మనం ఏం మాట్లాడలేదే. అతను ఏం చేశాడు, అతను ఏం చేశాడు దాంట్లో కూడా మనం ఏమంటే ఎలా జరుగుతుంది, ఎట్లా ఏం జరుగుతుంది, రాజకీయం ఎట్లా పోతుంది, అది మాట్లాడదాంలే. అది వేరే ప్రశ్న, మాట్లాడదాంలే. మళ్ళీ వాళ్ళేమి ఈ ప్రాజెక్టు వ్యతిరేకించిన వాళ్ళు కాదు, స్వాగతించిన వాళ్ళు వాళ్ళంతా మాట్లాడుతున్నాడు. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్, మంచిదే. అదే దీంట్లో ఆయన గురించి మనమే అనుకోలేదు, ఆయన పాత్ర గురించి కూడా చెప్పండి అని అంటున్నారు వాళ్ళు. రాజకీయం కాదు, రాజకీయమైన విషయాలు కూడా కొంచెం చెప్పండి అని వాళ్ళ ఉద్దేశము. అంటే మనం అందరినీ నాకేం అభ్యంతరం లేదు. మళ్ళీ లాస్ట్ లో ఒక 10 నిమిషాలు మాట్లాడతానండి. అది కూడా వర్తమాన రాజకీయాలపైన కూడా ఒక 10 నిమిషాలు మాట్లాడాలి. మనము ఇప్పుడు మా ప్రశ్న ఏమిటంటే, రామచంద్ర గారు, విభజన తరువాత ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఈ 13 జిల్లాల్లో ఎంతసేపు చూడండి మీరు 9 జిల్లాలకు సంబంధించిన పరిస్థితి తప్ప మిగిలింది ఉందా? లేదు. అదే కదా బాధ ఇప్పుడు మనకి. మనము వాళ్ళు రాజధాని కొట్టుకుపోయి వాళ్ళు ఏమంటారు తెలిసిన, మేము విజయవాడకి పోతే మాకు కావాల్సినవన్నీ మేము తెచ్చేసుకున్నామబ్బా, మీరు ఇప్పుడు పోయినా మాకు అక్కర్లేదే. అతను ఒకడు శివాజీ అని మాకు జైలు పెట్టప్పుడు ఎమర్జెన్సీ రోజుల్లో ఎంపీ రోజు అందరము ఆంధ్రప్రదేశ్ సివిల్ సొసైటీ అని ఒకటి ఉంది కదా, గుంటూరులో మీటింగ్ పెడితే, అయ్యా భూమన్ గారు మీరు కానీ స్టేట్ తెచ్చుకున్నట్లయితే మేము కూడా సమర్థిస్తామయ్యా, మీరు వెళ్ళిపోవడబ్బా, మాకు మంచిది, ఊరికనే మీరు వృధగా ఉన్నది. పైగా ఇంకొకటి, అతను వాళ్ళ కక్ష చూడు, ఎంతసేపు మీ రాయలసీమోడే ముఖ్యమంత్రిగా, జగను రాయలసీమోడే, చంద్రబాబు నాయుడు రాయలసీమోడే. మా జిల్లాల నుంచి అసలు ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక్కడు కనిపిస్తాడు తప్ప ఇప్పుడు అసలు మా వ్యక్తే లేడే. బ్రహ్మానంద రెడ్డి ఇప్పుడు అంట ఇప్పుడు కాబట్టి మీరు కానీ వెళ్ళిపోయినారనుకో, మీ ఇద్దరు రాయలసీమగా పరిమితం అవుతారు. మాలో కొత్త లీడర్ వస్తాడు, కొత్తవాడు వస్తాడు. ఇంత వాళ్ళు కోస్తా జిల్లా వాళ్ళు ఎంత అహంకారంగా, ఇప్పుడు కోస్తా జిల్లా అంటే అక్కడ ఉంటే ప్రజల పట్ల వ్యతిరేకతని కాదు, మీకు మా పట్ల సానుభూతి అక్కర్లేదే. ఈ జిల్లాలు వెనకబడి ఉన్నాయి, బ్రహ్మాండమైనటువంటి డబ్బు సంపాదించేటువంటి జిల్లాలు ఈ 4 జిల్లాలు. మనకున్నంత పారిశ్రామిక బలం కోస్తా జిల్లాలకు ఏడుందండి?
అవును లేదు నువ్వు ఇవాళ చుక్క నీళ్లు కూడా ఉపయోగం లేని భూములు కదా కాదు సార్, చుక్క నీళ్లు లేవని మనం అల్లాడుతూ ఉంటే నువ్వు పట్టి సీమ ద్వారా 3వ పంట స్థిరీకరణ చేసుకోవడానికి నీళ్లు బెరకపోతావను. ఎందుకు అనుకున్నారు పట్టిసీమ నీళ్లు పోయినదే? వాళ్ళకి ఎప్పుడు మీరు చూసారు పేపర్లలో, 2వ పంట అయిపోతేనే 3వ పంటకి రెడీ అవుతారు. 3వ పంట వేస్తేనే నాగార్జున సాగర్లో నీళ్లు లేవు అని అంటారు. నీళ్లు విడుదల పోరాటం చేస్తారు. ఆడికి వచ్చి రైతులు, తెలంగాణ రైతులు మన రైతులు కొట్లాడుకున్నారు. రాష్ట్రం వేరైనా వెంటనే పోలీసులు అందరూ కూడా వచ్చినారు. చంద్రబాబు నాయుడు పైన ఒత్తిడి తీసుకొచ్చి ఏం చేసినారు? దీనికి మార్గం వల్ల ఒకటే ఉన్నది, నువ్వు పట్టిసీమ ద్వారా నీళ్లు ఇచ్చేసావు అనుకో, మా 3వ పంట సేఫ్. ఈరోజు చూడండి ఎంత బాగుందో వాళ్ళ పరిస్థితి. 3వ పంట కూడా పండించుకోగలిగినటువంటి పరిస్థితికి వాళ్ళు ఎదిగినారనంటే మనం ఏడున్నాము అంటే ఇప్పుడు పోలవరం కనుక పూర్తి అయిపోతే పట్టిసీమ తీసిపారేస్తే వేస్ట్ కదా, పనికిరాదు కదా. లేదు అది వేస్ట్. అది మొన్న పోయించిన నేను పోలవరం, నాకు ఒక అలవాటు ఉంది చూడాలి నేను కూడా వెళ్ళాలనేసి. నేను చూస్తే కొన్ని అనుభవాలు వస్తాయి, తెలుస్తాయి కదా వాస్తవాలు. మాకు స్విమ్మింగ్ గ్రూప్ ఒకటి ఉంది. గ్రూప్ ద్వారా ఒక 20 మందిని అందరినీ నేనే ఒత్తిడి చేసి, ట్రెక్కింగ్ గ్రూప్ అది కూడా ట్రెక్కింగ్ గ్రూప్ మాదిరిగా స్విమ్మింగ్ గ్రూప్. ఓకే సార్. మేమందరం కూడా కలిసి వెళ్ళాం. వెళ్ళి ఇప్పుడు అబద్ధాలు చెప్తాడారా నిజం చెప్తాడారా ఏం గ్యాలరీ వాక్ కూడా చేసినానే. గ్యాలరీ వాక్ కూడా మోగమంటారు, బ్రహ్మాండమైనటువంటి వర్క్ జరుగుతుంది. ఏమీ జరగలేదు అన్నాం అనుకో, ఇట్ ఈస్ రిడిక్యులస్ కనిపిస్తుంది కదా. ఇట్ ఈస్ రిడిక్యులస్. కానీ అది పూర్తి కావడానికి ఇంకా చాలా ఏళ్ళు పడుతుంది. అందులో అనుమానమే లేదు, పూర్తి కావడానికి చాలా ఏళ్ళు పడతాయి. కాఫర్ డ్యామ్ ద్వారా ఏదో కొంచెం గ్రావిటీలో నీళ్లు ఇచ్చేసామని చెప్పి అట్లాంటివి ఉండినా పని జరగలేదు, ఏమీ జరగలేదు అనేటివి శుద్ధ. దానివల్ల పార్టీలకు నష్టం జరుగుతుంది అంటాడు ఆయన. నువ్వేమో ఇక్కడ చిత్తూరు వాడు పోయి చూలేడు, మిగిలిన వాళ్ళందరూ చూస్తారు. చూసిన వాడికి యథార్థం కనపడతాయి. ఏం లేదంటే ఎట్లా లేదు. ఈ రోజు ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది, ఇప్పటికి 15 లక్షల మంది ఎంతో మంది వచ్చినారు పర్యాటకులు, గవర్నమెంట్ బస్సులు పెట్టి పంపిస్తారంట. చూసిరమ్మని వాళ్ళు అమరావతిని కూడా చూపిస్తున్నారు. అదే అమరావతి ప్లస్ పోలవరం రెండు. ఇది నేను అనేది ఏంటి, ఎక్కడ ఏం జరిగింది అనేది కూడా మనం జాగ్రత్తగా గమనిస్తాం. మంచిది మనం చూస్తే అనుభవం. నేనేమంటానంటే రామచంద్ర, నిజానికి ఇప్పుడు ప్రతిపక్షమే ఉందనుకుంటే ఆ హోదా ఏంటంటే హోదా పొంగుమన్న హోదా విభజన చట్టంలో చట్టమయ్యాది. చట్టం, ఆ చట్టంలో ఉండేటివన్నీ కూడా ఉక్కు కర్మాగారం కట్టించాలా, రైల్వే జోన్ ఏర్పాటు చేయాలా, అక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేయాలా, అట్టనే కలహంది, బుందేల్ఖండ్, కోరాపుట్ తరహాలో మనకి 22,500 కోట్లు 22,500 కోట్లు మనకి ఎంత వచ్చింది ఇప్పుడు? 150 కోట్లు రామచంద్ర గారు. 1,050 కోట్లు కూడా మన ఇంటికి పెరకపోయినారు. అది కాకుండా 1,050 కోట్లు మరి ఇంత ఘోరమే అది. నువ్వు దేనిపై కొట్టాడా? సంవత్సరానికి 50 చొప్పున 4 జిల్లాలకి మనకి 4,550. మీకు బాధ అనిపించలే అనుకుంటే కదా. అరే నువ్వు హోదా అని చెప్పి అతను కూడా ఇక్కడ ఆ హోదా అనేది, ఆ శివాజీ అనేది, శ్రీనివాస్ అనేది, ఆ రామకృష్ణ అనేది, ఇవన్నీ కూడా బేకారు పనులు చేసి సెంటిమెంట్ రెచ్చగొట్టి ప్రజలకు పనికొచ్చేటువంటి పనులు చెయ్యకుండా ఈ పనులు చేస్తావా నువ్వు? ఇప్పుడు జాతీయ రాజకీయాలు కూడా ఇప్పుడు ఫస్ట్ సంతకం హోదా పైన దానికి గెలిపింది కదా. ఎందుకంటే ఎట్లా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వస్తారు రారో తెలియదు కనుక ఈజీగా అనేయచ్చు. ఇప్పుడు ఎట్లున్నాయి తెలిసిన రాజకీయాలు, మనం వస్తామో రామో జరగని పనులన్నీ కూడా నినాదాలు ఇచ్చి పారేసేది, ఆమెలు ఇచ్చి పారేసేది, అది చేసేదే. పైగా హోదా గురించి ఒక మాట చెప్పాలి, మనకు అవకాశం వచ్చింది కనుక. నేను 11 అనంతమైన రాష్ట్రాలు, హోదా కలిగినటువంటి రాష్ట్రాలన్నీ తిరిగినాను. నేనేమంటాను తెలిసినా, ఆ హోదా ఉండేటువంటి రాష్ట్రాలన్నీ కల్లోలిత రాష్ట్రాలుగా ఉన్నాయి. కాశ్మీర్ ఎట్లా ఉందండి, ఛత్తీస్గఢ్ ఎట్లా ఉందండి, జార్ఖండ్ ఎట్లా ఉందండి, మీకు అరుణాచల్ ప్రదేశ్లోను లేదా నాగాలాండ్లోను మిజోరంలోను కరెంట్ లేదు రామచంద్ర, కరెంట్ లేదు. మనకి అది టూరిస్ట్ ప్లేసెస్ కదా, పగలంతా మనకు అసలు కరెంట్ ఉండదు. ఏమి మరి ప్రత్యేక ద్వారా వచ్చిన నిధులను ఏం చేసినావా? మరి మాణిక్ సర్కార్ ఏమన్నాడు అసలు? ఏమైందంట ఇవ్వడం లేదు నిధులు, డబ్బులు ఇవ్వట్లేదు వీళ్ళు. డబ్బులు ప్రత్యేక హోదాని పేరుకు మాత్రమే. పైగా ఇంకొక రాష్ట్రం చెప్తాడా మీకు, కేంద్రంలో ఒక పార్టీ రాష్ట్రంలో ఇంకొక పార్టీ ఉంటే చిల్లి గవ్వ కూడా వాడికి రాదు. త్రిపురలో ఎవరున్నారు? చట్టం ఉంటే చట్ట ప్రకారం రావాలి. చట్టం ఉంటుంది, ఏముంటే ఇప్పుడు చట్టం మనకు లేదా రాష్ట్ర విభజన చట్టము అంటే ఎంత దూరం పోయినారు ఎందుకు మీరు? అంటే రాష్ట్ర విభజన లేదు చట్టంలో, మిగతా అన్ని చట్టంలో ఉన్నాయి, విభజన చట్టంలో ఉన్నాయి కదా, మరి ఎందుకు జరగలేదు? హోదానే ఉంది కదా అక్కడ. త్రిపురలో ఎవరు అతను మామూలు వ్యక్తి కాదు, మాణిక్ సర్కార్ చాలా నిజాయితీ పరుడు, చాలా గొప్ప నాయకుడు కదా, బ్రహ్మాండమైనటువంటి వ్యక్తి, అన్నేళ్లు పరిపాలన చేస్తే అతను టైమ్స్ ఆఫ్ ఇండియాలో చాలా కేటగిరీలుగా చెప్పాడు, మాకు ఒక బొట్టు ఇవ్వడం లేదు, మాది గిరిజన ప్రాంతం, మారుమూల ఉండేటువంటి రాష్ట్రం, మేము అభివృద్ధి కావాలంటే ఎట్లా చేయాలా? మీకు తెలిసిన నిజానికి ఆ మారుమూల ఆ రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో మారుమూల ప్రాంతాల్లో ఉండేటువంటి భాషలో అత్యద్భుతమైనటువంటి సాహిత్యం వచ్చింది.
అత్యద్భుతమైనటువంటి సాహిత్యం. కష్టంలో వెలుగులోకి వచ్చిందా? రాలా. కనీసము సాహిత్యం లేదు, కళలు లేవు, లేకపోతే అక్కడ ఉండేటువంటి సంస్కృతుల గురించి కూడా మన ప్రాంతాల వాళ్ళకి తెలియకుండా ఉన్నాయా? అక్కడ ఉండేటువంటి భాషలు ఇన్ని ఉన్నాయనేటువంటి సమాచారం కూడా మనకు తెలియదే. ఏం చేసినావయ్యా ప్రత్యేక హోదా ద్వారా నువ్వు? ఇప్పుడు కాశ్మీర్ రగిలిపోతా ఉంది. రగిలిపోయేటువంటి కాశ్మీర్ ఉన్నారు మొట్టమొదటి వచ్చింది దానికే కదా, దానికే కదా. కాబట్టి నేను వ్యతిరేకమైన వస్తే వస్తుందంట నేను, కానీ దాని ద్వారా రాష్ట్రాల మధ్యన తగాదాలు పెట్టడానికి ఉపయోగపడుతుంది తప్ప ప్రత్యేక హోదా అనేది ఒక్కదాని వల్లనే కుదరదు. నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ మాట్లాడండి. అంతర్జాతీయ నీళ్లు రావడానికి ప్రధాన కారకులు ఆ రోజుల్లో మా గురువు గారు అయినటువంటి భూమన సుబ్రహ్మణ్యం రెడ్డి గారు పాదయాత్రలంతా చేశారు. అలా మాకంతా కూడా చిత్తూరు జిల్లాలో ఈరోజు ఇంత నీళ్లు చూస్తున్నామంటే ఆ రోజుల్లో భూమన్ గారు చేసినటువంటి కృషి అపారమైనది, విలువ కట్టలేనిది. ఈ రోజు మేము చిత్తూరు జిల్లాలో మాకు ఇక్కడ వర్షం నీళ్లు తప్ప మామూలు చెరువులో నీళ్ళు ఎక్కడ కనిపిస్తుంది. అలాంటిది ఈరోజు ఆయన చేసినటువంటి కృషి చంద్రబాబు నాయుడు చెప్పుకోవచ్చు. ఇది పూర్తిగా ఇది చంద్రబాబు గంటం అని చెప్పడానికంటే కూడా ఇది భూమన్ గారు చేసినటువంటి కృషి ఫలితంగా ఈరోజు మేము చిత్తూరు జిల్లాలో నీళ్లు చూస్తున్నాం. ఓకే 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 థ్యాంక్స్ అండి. కానీ ఆ క్రెడిట్ నాది ఒక్కడిది కాదు. మదనపల్లిలో మదనపల్లిలో సత్యాగ్రహాలు చేస్తాం, ధర్నాలు చేస్తాం. దీనికి అంతా కృషి కూడా మీరు ఆ రోజుల్లో మీరు గాంధీజీ చొరవతోనే మనకి స్వాతంత్రం వచ్చింది. అందరూ చేసినా కానీ ఈ రోజు కూడా గాంధీ గారి పేరే చెప్పారు. అలాగే మీరందరూ కూడా కృషి చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సఫలీకృతులయ్యారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్. లేవు సార్ ఈరోజు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్. అయితే నేను చెప్పేది ఏమిటి, ఇప్పుడు చూడు నేనేం అనుకునేవాడు కాదు, నాకు ఫలితమే కావాల్సింది. మళ్ళీ దానికి కీర్తి కిరీటం కావాలని లేకపోతే మనకేదో భుజకీర్తులు కావాలనేటువంటి ఆశ ఏమాత్రం. నేను పోయినా సంగతి విని కూడా చాలా మంది ఆశ్చర్యపోయారు. ఎందుకు పోయినా నేను అంత దూరం? అరే మనం ఆ రోజు పాదయాత్ర చేశారో దానికోసం పోయినారు. ఇప్పుడు నీళ్లు వస్తాడు, నీళ్లు కావాలనుకున్నాం, మన కళ్ళారా నీళ్లు చూడగలిగినాం. ఆ సంతోషం అనేదాన్ని మా మాటల్లో వ్యక్తం చేయలేదు. ఓకే సార్, ఇంకేమైనా మాట్లాడతారా? అంటే సార్ ఇలాంటి పాదయాత్ర ద్వారా మా రాయలసీమ కోసం మెరుగైనటువంటి ఇంకా ప్యాకేజీలు కానీ ఇంకా బాగా చేసుకోవాలని భూమన్ గారి ద్వారా ప్రాధాన్యపడుతున్నాం సార్. వెరీ గుడ్. షూర్ షూర్. ఓకే ఓకే రైట్. సో మొత్తం మీద మీరు పడిన ఆ తపన శ్రమ ఎవరో గుర్తింపు కోసమని కాదు, ప్రజలు చూస్తున్నారు అన్నమాట. దీన్ని ఎంత గమనిస్తారు. నిజం కూడా, ఎందుకంటే ఇప్పటికి గుర్తుంది మీకు. అవన్నీ కూడా ఫోటోలు కూడా నిన్న కొత్తలు పెట్టాడు బ్యాక్గ్రౌండ్ రాలేదు. అది ఇవన్నీ కూడా ఆ రోజుల్లో 4-5 అసలు సంవత్సరాల పాటు చిత్తూరు జిల్లాలో 4-5 సంవత్సరాల పాటు మేము అనేక రకాలైనటువంటి ఉద్యమాలు చేయడం ద్వారా నిజానికి ఆ చైతన్యం కూడా తీసుకురాగలిగినాం. రైతులు కూడా ఇప్పటికీ మమ్మల్ని ఆడిపోతే గుర్తుపెట్టుకున్నారు. ములకల చెరువు టీము బీ కొత్తగూడ దగ్గరికి పోతే, సార్ మీరు అప్పుడంతా కూడా వచ్చినారు కదా, ఈ రకంగా మనమంతా పాదయాత్రలు చేసినాం, మనం అందరం కూడా నడిచినాం. మన బీటీ కాలేజీలో ప్రజాభిప్రాయ సేకరణ అని పెట్టారు. అప్పుడు అధికారులు మొత్తం చిచ్చాడు పారేసాం. ఏం ప్రజాభిసేకరణ నువ్వు? అందరికీ నీళ్లు రావాలి అంటే ప్రజాభిసేకరణ. మళ్ళీ కొత్తగా ఏం అడుగుతావు నువ్వు? కొత్తగా మేము చెప్పేది నువ్వు ఇచ్చేది మాకు కావాల్సింది నీళ్ళే. ఇప్పటికీ నాకు గుర్తుంది, భయపడ్డా మేము ఆ రోజుల్లో. చాలా మంది సార్ మీరు ఉద్యోగాలు ఉన్నారు, అది ఉద్యోగాలు ఉన్నప్పుడు ఏంది నువ్వు ఎమర్జెన్సీలో డిస్మిస్ అయినా కొత్తగా ఇవన్నీ భయపడేటువంటి పరిస్థితి లేదని ఆ రోజుల్లో నేను చెప్పినా. కానీ ఏదేమైనా మా మిత్రుడు చెప్పినట్టుగా ఆ అభిమానం ఉండడం అనేది, ఆ రకంగా ఈ పోరాటాలు చేసిన వాళ్ళని, ఉద్యమాలు చేసిన వాళ్ళని ప్రజలు గుర్తుపెట్టుకోవడం అనేది నిజంగా ఇంకా చేయాలని మా గురువు గారు ఇంకా చేయాలనేటువంటి ఉత్సాహం ఉంటుంది. అవునవును. తర్వాత ఇంకొకటి సార్, మన ఏం అడగకుండా మర్చిపోయానే, హోదా అయిపోయింది. హోదా తర్వాత ఈ కాపు రిజర్వేషన్ గురించి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాలలో వెనుకబడిన వర్గాలకి 10% అంటూ ఒక చట్టం తీసుకొని వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ మంది అగ్రవర్ణాలు కాపులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి 5% నేను తీర్మానం చేసి పంపించేస్తాము, దీన్ని చేపిస్తామని అంటున్నారు. ఇది ఎంతవరకు సబబా, రైటా, రాంగా అవుతుందా కాదా? ఇవన్నీ కోర్టులో చలన ఒకటే మాట. మరి ఎందుకు ఎంత తెలిసి ఎందుకు డ్రామా ఆడుతున్నారు? కోర్టు జడ్జిమెంట్ ఎన్నికల తర్వాత కదా వస్తుంది. మన కోర్టు కూడా దరిద్రం కదా వ్యవహారం. ఏ కోర్టు కూడా ఇవాళ మేము అప్పుడు 70లలోనే ఈ కోర్టులను బహిష్కరిస్తున్నాం, ఈ కోర్టుల పైన విశ్వాసం లేదని గట్టిగా మాట్లాడినాం. నాకు గుర్తుంది, నేను కూడా మాట్లాడినా. కోర్టులు కూడా భయపడిపెట్టి ఇప్పుడు లేదు లేండి, అట్లా అరంగం ఆడితే తుసకరి మన లోపల వేస్తారు. అరంగా ఉంది, వాళ్ళు మాకు బలం ఉంది అనుకోండి వెనకల డెఫినెట్ గా మాట్లాడతాం. ఇప్పుడు కూడా ఇప్పుడు కోర్టులు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు అన్ని వ్యవస్థలు సర్వనాశనమైన లేవా, మేనేజబుల్ అయిపోతున్నాయి.
జడ్జీలు ఎట్లున్నారు, లాయర్లు అయితే మేము ఒక కేసులో మేడం కేసులో ఒకరిని లాయర్గా పెట్టుకున్నాం, వాడు బాగా తెలుసని. వాడు రేపు స్టేకి కోర్టుకు హాజరు కావాలి కదా, ఆ జడ్జి కూడా ఈ కేసు బాగా తెలిసిన వాడు, స్టే ఇవాళ రెడీగా ఉన్నాడు. ఈవిడ కోర్టుకే రాలేదు రామచంద్ర గారు, డబ్బు ఏమో పెట్టుకున్నాడు నా దగ్గర. అంటే ఏమి, నేను ఇన్ని ఉద్యమాల్లో ఉండిన వాడిని, ఇంత అనుభవం ఉండేవాడిని, నా దగ్గరే వాడు ప్రముఖ వ్యక్తి తెలిసిన వాళ్ళు. పైగా పోతే ఏమి రా నాయన కోర్టుకి రాకపోతే వాని దగ్గర నేనేది పోయేది, వాడు చూడు డబ్బు పెట్టుకునేవాడు. మళ్ళా ఇంకొక తూరి అట్లా పోయినా మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత వాయిదా ఉంటుంది కదా, అక్కడ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వాడు. ఆ ప్రధాని ఏమయ్యా నీకు స్టే కావాలన్నా దాన్ని యూ కెన్ ఆర్గ్యూ అన్నాడు. ఆర్గ్యూ చేయాలా లేదా వీడు? లేదా ఇప్పుడు చేయండి, నేను ఇంకో వారానికి చేస్తానంటాడు. లాయరు అనేవాడు ఎంత పతనమైనాడో కళ్ళారా చూస్తా నేను. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, మేము అప్పుడు కేసుల్లో ఉన్నాం కదా, మీ అందరికీ తెలుసు. ఎమర్జెన్సీ కాకుండా చిత్తూరు కుట్ర కేసులో 8 ఏళ్ళు తిరిగినాం. ఒక్క లాయర్ ఒక్క పైసా తీసుకోలేదు. నిజాయితీ పరులు మన కృష్ణస్వామి గారు, బాలకృష్ణారెడ్డి గారు, ధర్మారెడ్డి గారు, సుందరాచారి గారు, పల్వల రామకృష్ణారెడ్డి గారు ఒక్క పైసా తీసుకోలేదు. పైగా ఏమి, మేము వాయిదాలకంతా వస్తే మాకు వాళ్ళు ఇడ్లీలు పెట్టాడు, దోశలు పెట్టాడు, నేను మసూరావు మేమంతా ఉన్నాము అప్పుడు. ఇట్లా ఉన్న రోజులకి ఈ 40 ఏళ్లలో మార్పు జరిగిందని చూడండి. ఇప్పుడు మీరు కాపు రిజర్వేషన్ అడిగినారు, దానికి లింక్ కోసం చెప్తున్నాను. ఇప్పుడు ఎన్నికలకి ఇది ఉపయోగపడుతుంది వాళ్ళకు. దీన్ని ఎందుకు ఎన్నికలకి నిలబడతాను ఒక మాట చెప్తాను నేను, ముఖ్యమైనది. ఈ 2000 రూపాయలు ఇచ్చేళ్ళ వైఎస్ఆర్ పార్టీ మేమంతా అని మా ఇంట్లో పనిచేసాను. 2000 రూపాయలు సార్, ఈ 2000 రూపాయలు ఇచ్చింది ఎవరు వాళ్ళంటే టీడీపీ వాళ్ళు, ఇంకా వాళ్ళకే కదా సార్ మేము ఓటేయాలా? ఓకే, సింపుల్ అది. ఇవి అంటే మీరు అన్నారు ఎట్లా ఉంటుంది అనేది దానికి రిజల్ట్ అది. ఇప్పుడు దాన్ని బట్టి దృష్టి చూస్తే ఇప్పుడు రిజర్వేషన్ అనేది కూడా ఏమవుతుంది, ఇమ్మీడియట్గా అయితే ఎట్లుంటారు వాళ్ళు, ఏ పార్టీ అయితే తమకు అనుకూలంగా చెప్పిందో రేపు కథ రేపయ్యా ఈ రోజు మాకు అనుకూలంగా ఈ ప్రభుత్వం ఏదో నిర్ణయం తీసుకున్నది కాబట్టి ఓటాడు. మరి అంటే 2000 రూపాయలు అయితే ఇవ్వడం వాస్తవం, తీసుకోవడం వాస్తవం. కానీ ఈ కాపు రిజర్వేషన్ అనేది అవాస్తవం, చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం, జరగదని తెలిసి కూడా 40 ఏళ్ల అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారు ఎలా దీన్ని చెప్తారు అంటున్నాను. అందరము మన మాదిరి ఉండరు కదా, ప్రజలను ఈయనకి తెలుసు కదా, తెలిసిన వాడికి మీరు ఆత్మహత్య చేసుకునే పని చేయలేరు కదా అంటున్నాను. నేనేది అంటే ప్రభుత్వాలకు మోసగించడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది కదా. బాగా చెప్పారు, మారిపోయింది కదా. మోడీకి ఎందుకు వచ్చిందండి ఆ పని? 10% రిజర్వేషన్ ఏంది అనుకో ఇప్పుడు, అది కూడా ఎన్నికలు. అందులో ఏమి అతను పూర్తిగా డౌన్ అయిపోతాడని తెలుసుకున్నాడు. అయితే ఇంకొకటి డౌన్ అయి తిడతారు. ఎందుకు తెలిసినా మిగిలిన బీసీలు వాళ్ళందరూ కూడా ఒప్పుకోవడం విపరీతమైనటువంటి కోపం ఉంది. అదేంది మాకంతా కూడా రిజర్వేషన్లో మాయి కొట్టేస్తావు నువ్వు అదనంగా. అదనం అనేది ఎట్లా చెల్లదు కదా, అదనం అనేది కోర్టులో చెల్లదు. రాజ్యాంగాన్ని సవరించేశారు కదా, రాజ్యాంగాన్ని సవరించిన తర్వాత రాజ్యాంగాన్ని సవరణను ఛాలెంజ్ చేయకూడదు, ఛాలెంజ్ చేస్తారు. ఏదైనా కూడా డెఫినెట్ గా కోర్టుకు పోతుంది. ఆ బియాండ్ 50 వెళ్ళాడు, సుప్రీం కోర్టుకు వెళ్ళాడు. కాబట్టి అది కూడా ఏం చేస్తారు కోర్టులో మీకు తెలిసిందే కదా, వాయిదాలు. రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య గారు కోర్టుకు వెళ్ళారు. అదే ఈశ్వరయ్య ఎవరంటే బీసీల పైన ఆయన పెద్ద పోరాటం చేస్తాడు. ఆయన బీసీ వచ్చినాడు కదా ఈడు కూడా. ఆయన జడ్జిగా ఉన్నప్పటి నుంచి బీసీలు అని మాట్లాడుతున్నాడు. రేపు ఈ కోర్టులకు పోయిన తర్వాత ఏం జరుగుతుంది అందులో మూగుటి రామచాడు గారు. మనం బాగా గమనించాల్సింది ఏంటంటే, ఈ రిజర్వేషన్ల ప్రాతిపదికను మనం అంగీకరిస్తూనే రిజర్వేషన్ల అక్కర లేనటువంటి ఒక సమాజం కావాలా లేదా? నిజంగా డెవలప్ అయితే అవసరమే లేదు కదా. ఇప్పుడు మీకు నేను అనంతపూర్లో చూస్తాను, నేను ఒక పోస్ట్లో ఒక ఎస్సీ అతను ఓసీ అతనితో కంపీట్ అయ్యి అతనికన్నా బాగా అతను అక్కడ పర్ఫామ్ చేశాడు. ఈ గాట్ ది పోస్ట్. అగ్రవర్ణాలు ఒప్పుకుంటాయా? ఇది చూడండి ఎట్లుందో, మీకు బాగా తెలుసు కదా. ఒక పోస్ట్ లో అగ్రవర్ణాలతో పాటు ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు కూడా కంపీట్ కావచ్చు. కంపీట్ అయిన స్థాయిని అగ్రవర్ణాలు ఒప్పుకోవడంలే. ఏమంటాడు, వాళ్ళకి ఎట్లా రిజర్వేషన్ ఉంది కదా, నా దగ్గర ఈ తకరారు ఉందే. ఈ తకరారు రేపు మొన్నాడు పెద్దది అయిపోతే సమాజంలో ఒక ఘర్షణ ఏర్పడదా? ఆ ఘర్షణ ఏర్పడేటువంటి వాతావరణాన్ని ప్రభుత్వాలు తీసుకొస్తున్నాయా లేదా? కాబట్టి ఈ రిజర్వేషన్లు ఇప్పుడు అయితే ఈ జనవరి నుంచి ఏం చేసినా అన్నీ కూడా ఎన్నికల కోసమే, అందులో ఏం అనుమానం లేదు. ఇప్పుడు మనం అప్పుడు కూడా అనుకున్నాం కదా, ఈ 2 రూపాయల బియ్యం పథకం అది ఇది తెలుగుదేశం అనుకుంటే రాజశేఖర రెడ్డి దాన్ని తీసుకున్నాడని, ఇట్లా ఇవి అన్నీ ఉంటాయి. అవన్నీ ఎవరికి కావాలి? ఇవి అల్టిమేట్గా ఒక పథకం అనేది నాకు చేరిందా లేదా? అది ఇప్పుడు మనం ఒప్పుకోకపోయినా నిరుద్యోగ వృత్తి ఉంది. నేను ఏమన్నా జిరాక్స్ సెంటర్లో కూర్చొని ఉంటే డబ్బాలు ఆశ్చర్యపోయాను. కానీ ఇంపాక్ట్ ఏం లేదనుకుంటా. వాళ్ళు ఏమంటున్నారు నిరుద్యోగులు, సార్
మాకు ఇంట్లో 10 రూపాయలు అడుక్కోవడం 20 రూపాయలు అడుక్కోవడం అమ్మ నాయన పెద్ద కష్టంగా ఉండేది. ఇప్పుడు 1000 రూపాయలు రావడం వల్ల హ్యాపీ సార్ మేము. అదే ఒక అప్లికేషన్ వేసుకోవాలన్నా వేసుకోవాలన్నా వాడు ఏదో సిగరెట్ తాగాలన్నా బీడీ తాగాలన్నా ఇంతకు ముందు చాలా అవస్థలు ఉండేటివి. చెడ్డ మాటే నేను అనేది, కానీ అట్లా 90 పిల్లకాయలు కదా ఎక్కువ ఉండేది. బట్ దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ అండి. ఇవి 2000 రూపాయలు 1000 రూపాయలు ఇవన్నీ కూడా ప్రభావం కలిగిస్తాడాయి. ఇప్పుడు నువ్వు జనాలను ఎప్పుడో మనం చైతన్యం చేసినామా? పథకాలు అనేటి అశాశ్వతమనో లేకపోతే పథకాల ద్వారా సమాజం అంతా మారుదని ఎప్పుడే మనం ఎడ్యుకేట్ చేయలేదే. ఇమ్మీడియట్ బెనిఫిటే. ఇప్పుడు మనము నియోజకవర్గాల్లో పోయినారంటే పండగ వచ్చింది అనుకోండి, స్వీట్ల ప్యాకెట్లు ఇంటికి పోతాడాయి, ఆ గుడ్డలు ఇంటికి పోతాడాయి. ఎందుకు ఇవన్నీ? కొనుక్కోవడం కదా. యు ఆర్ మేకింగ్ ద ఓటర్ ఏ కరెక్టెడ్ ఫెలో. నువ్వు మళ్ళీ ఓటు వచ్చిన తర్వాత మళ్ళీ డబ్బులు ఇస్తావు లేదా? ఇప్పుడేమో స్వీట్లు ఇస్తాడావు, గుడ్డలు ఇస్తాడావు, పంచెలు ఇస్తాడావు, మళ్ళా రేపు అక్కడికి వచ్చేదానికి డబ్బు ఇస్తాడావు. ఓటర్ ఏమనుకుంటున్నాడు ఇప్పుడు? నువ్వు యాడ్ చేస్తే నాకేమయ్యా, నీ దగ్గర తీసుకుంటా వాడి దగ్గర తీసుకుంటా, నాకు కావాల్సిన ఓటు వేసుకుంటా. అసలు ఈ దఫా ఓటర్కు పండగ రామచంద్ర గారు. ఎన్నికలు ఎందుకు తెలిసినా, నేను ఐ ఎక్స్పెక్ట్ కనీసం ఇంటికి 20,000 తక్కువ రాదు. ఓటుకు 10,000 ఎక్కడ ఇస్తారు అని మొన్న చెప్పారు నాకు. అనుమానమే లేదు. ఓటుకు 10,000 ఎక్కడ రెడీ చేసుకొని ఉండాలి సార్. అనుమానమే లేదు అంటాడు. అట్లని ఒక్కొక్క నియోజకవర్గంలో 100 కోట్లకు తక్కువ ఖర్చు కాదు. అదే పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు కదా, చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పినారు 25 కోట్లు ఒక్కొక్క ఎమ్మెల్యే సీట్కి నేను రెడీ చేసి పెట్టేసాను, భయపడక్కలేదు పనులు అన్నారు ఆయన అని బహిరంగ చెప్పేసి పవన్ కళ్యాణ్. విపరీతంగా డబ్బు ఒక పార్టీ 25 కోట్లు అయితే ఇంకొక పార్టీ కూడా మరి పెట్టుకుంటుంది కదా. ఏరులై పారుతుంది డబ్బుండేవాడికే టికెట్. ఇది కూడా బాగా గుర్తుంచుకోండి. ఈ టికెట్లు అంటామే, ఈ టికెట్లు కూడా డబ్బుండేవాడికి తప్పితే సాదా సీదా వాడు మనం ఎన్నికల్లో పోటీ చేయాలా, ఎన్నికల్లో మేము నిలబడతామనే కళ కనడం అనేది వృధా, పూర్తిగా వృధా. అది ఇవాళ రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితి. డబ్బులు రాజకీయం, పూర్తిగా డబ్బు రాజకీయం. ఏదేమైనా ఆన్ ది హోల్ మనం అనుకోవాల్సింది ఏంటంటే ప్రజల ఒత్తిడి ద్వారా. ఢిల్లీలో కేజ్రీవాల్ ₹1 ఖర్చు లేకుండా ప్రజలు ఎంత అద్భుతంగా అతన్ని గెలిపించినారు, ఎంత గొప్ప మార్పు చైతన్యం. ఢిల్లీ ఈజ్ ఎ మెట్రోపోలిస్ సిటీ. మనకి ఎక్కడుంది ఇక్కడ? ఇంకా చదువు రాని వాళ్ళు, చదువుకునే వాళ్ళు 60% మంది మనకు అక్షరాస్యత లేని వాళ్ళు మన రాష్ట్రంలో అయితే 60. కానీ మన కర్మ అట్లా కాదు కదా. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఓటు వేయడానికి రావట్లేదే. మన హైదరాబాద్ లో ది లీస్ట్ ఏరియా హైదరాబాద్. ఇంకొక మాట దాంతో పాటు ఓటు యాడ్ చేస్తాడు ఆయన. చదువుకున్న వాళ్ళు ఓటుకు రావడమే కాదు, డబ్బు తీసుకొని ఓటుకు రావడంలే. ఇప్పుడు ఎన్నికల్లో క్యాండిడేట్ ఏం చేస్తాడు తెలుసా? ఇప్పుడు వాడికి ఇంట్లో పారేస్తాడు రామచంద్ర గారు లెక్క. ఇంతమంది మరి నోట్లు ఉన్నాయి, నువ్వు వాడుకుంటావో లేదో పోయా అని. మా ఇంటి పక్కన ఒక ప్రొఫెసర్ రాడు లెక్క, సార్ నాకు కూడా 4,000 వచ్చింది సార్ అన్నాడు. అదేంది అని అంటే, వాడు ఏం చేసినాడు సార్, మళ్ళీ ఎవడికి పోయి ఇస్తాం మనము? మరి ఎట్టే ఓటు నేను వేయను సార్, 4,000 తీసుకొని చక్కగా జోలు వేసుకొని పోతా ఉంటాను. నేను జోకులు కనడంలే, నిజమే, డౌట్ లేదు. ఇప్పుడు ఆ ప్రొఫెసర్ ఆ డాక్టర్ మనం నిందించి కూడా ప్రయోజనం లేదు. నిజానికి వాడు ఏం చేయాలి చెప్పండి? ఇంట్లో వేసేసిపోతాడు. మంచోడైతే ఏం చేస్తాడు? ఆ ఇంట్లో పని చేసే కూలోళ్ళకి ఇస్తాడు, ఇంట్లో పని చేసే పని మనిషికి ఇస్తాడు, లేకపోతే వాడు జోలు వేసుకొని డబ్బు ఎవరికి ఇచ్చేదని ఆయన కూడా తీసుకుంటాడు. ఇది ఎవరిని బ్లేమ్ చేయాలి చెప్పండి? ఇప్పుడు ఏ పార్టీని బ్లేమ్ చేయాలా, ఎవరిని బ్లేమ్ చేయాలి, ఏ కంటెస్టెంట్ని బ్లేమ్ చేయాలి? నాకు లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు ఆయన ఒక మాట చెప్పినారు సార్. 2014 ఎలక్షన్స్ అప్పుడు మా వీధులంతా పంచుకుంటూ పోతున్నారు సార్, పంచుకుంటూ పోతున్నారు, రహస్యంగానే పంచుకుంటూ పోతున్నారు, చిన్న చిన్న వాళ్ళకి ఇస్తూ పోతున్నారు. మా వీధిలో 4 అంతస్తుల అపార్ట్మెంట్ ఉంది, ఆ ఓనర్ వండుకొని ఏందయ్యా అట్లా వెళ్ళిపోతున్నారు, ఇక్కడ మాకు రాలేదా అని అడిగినాడు ఆయన. నాకు చెప్పినాడు ఆయన, సార్ ఇలా జరుగుతూ ఉంది సార్ అని. ఆశ్చర్యపోయినా నేను, మా ఇంటికి ఎందుకు రాలేదు మీరు? ఆయన కోటీశ్వరుడు సార్, 4 అంతస్తుల అపార్ట్మెంటు, మొత్తం 20-25 ఉన్నాయంట. ఆయన వీళ్ళు ఇచ్చే 2,000 రూపాయల కోసం మా ఇంటికి ఎందుకు రాలేదని పై నుంచి కేకేసినా అంట. వీళ్ళు రేపు నాడు కొట్టే కొడతారు. నువ్వుగా తమాషా కదా, ఎన్నికలు నిలబడి నా లెక్క నాకే కూడా ఇది మాట రెండు మీరు నా లెక్క నాకే కూడా నీ వాటికి నువ్వు ప్రచారం చేసుకుంటూ పోతావా? ఆ ఇచ్చేదేదో నాకు ఇచ్చి ముందుకు పోతా ఉండని చెప్పి ఆ స్థాయికి వెళ్ళిపోయింది ప్రస్తుత రాజకీయ పరిస్థితులు. అది సో మొత్తం మీద హంద్రీ నీళ్లు చిత్తూరు జిల్లాకు రావడాన్ని మనం స్వాగతిస్తూనే అది అట్లకి కంటిన్యూ కావాలని, దాన్ని అందరూ కూడాను నీళ్లు రావడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకోవడానికి ప్రయత్నించాలని, కృషి చేయాలని ఆశిద్దాం. దీనికోసం అనేక రకాలుగా ఉద్యమాలు చేసి, పాదయాత్రలు చేసి, మీటింగ్లు పెట్టి, అరెస్టులు అయ్యి, లాఠీ దెబ్బలు తిని రకరకాల ఇబ్బందులు పడ్డ భూమన్ గారు లాంటి ఉద్యమకారులు కూడా అభినందిస్తూ, ప్రత్యేకించి వారిని మనం ఇప్పుడు అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు
కృతజ్ఞతలు తెలియజేస్తూ విరమిస్తున్నాము. ఒక విషయం, అసలు ఇంత బరువైన సబ్జెక్ట్ని చాలా సరదాగా తమాషాగా జనానికి అర్థమయ్యే రీతిలో నిర్వహించినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. లేకపోతే గంభీరంగా ఏమనుకుంటారు కొంతమంది, నీళ్ళు కదా ప్రాజెక్టులు కదా అని చెప్పి దానికి అర్థం కాని భాషతో ఉపయోగించడం అనుకో. ఇవన్నీ మామూలుగా అందరికీ అర్థం కావాలండి, మా సామాన్యుడు కూడా. దీని గొప్పతనం మీ సాహచర్యం. అట్లే కాదు, మీతో నేను ఇప్పుడు 15 ఏళ్ళగా 20 ఏళ్ళగా ఉంటున్నాం కాబట్టి నిజానికి చెప్పాలంటే ఇది అందరి సబ్జెక్ట్ పెద్ద సబ్జెక్ట్ కదా, మనం తమాషగా మాట్లాడుకున్నాం. ఈ రకంగానే మీరు బరువైన సబ్జెక్టులన్నీ కూడా చాలా సరదాగా సామాన్య ప్రజానికానికి కూడా అర్థమయ్యే రీతిలో నిర్వహించినట్లయితే ఇంతో జనం చైతన్యం కావడానికి వీలు. తప్పకుండా చేద్దాము. మీలాంటి వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో, ప్రోద్బలంతో, సహకారంతో, అలాగే ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన్న భూమన గారికి మరోసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మళ్ళీ ఇలాంటి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్తే.